చైనా గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం అనమాట. దీన్ని మనం సింకోనా ఆప్షనాలిస్ అంటాం. చైనా ప్రూవ్ చేసినటువంటి ఫస్ట్ మెడిసిన్ అనమాట. హోమియోపతిలోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రూవ్ చేసినటువంటి ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే చైనా అనమాట. అందువల్ల దీనికి మనకి ఇది కూడా చాలా గొప్ప. అందువల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి చైనా ఉంటుంది, మనం సింకోనా ఆప్షనాలిస్ అని చెప్తాం. చైనా దాన్ని సింకోనా ఆప్షనాలిస్ అని చెప్తాం. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి హానిమన్ గారు దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత అంతకంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇది మనకి హోమియోపతిలో ఎమర్జెన్సీ మెడిసిన్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎమర్జెన్సీ మెడిసిన్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంచేత చైనా అనే ఔషధాన్ని మనం ఏం చెప్తామంటే అమృతం అని చెప్తాం అనమాట. అలా పోయే ప్రాణాన్ని కాస్త ఇలా లాక్కొస్తుంది అనమాట. అందువల్ల దీని గురించి కనుక మీకు క్షుణ్ణమైనటువంటి అవగాహన ఎప్పుడైతే ఉంటుందో దీని యూసేజ్ మీరు బాగా చేయగలరు. అంచేత ఇది ప్రాక్టీషనర్స్, జూనియర్ ప్రాక్టీషనర్ అవ్వచ్చు, లేదా సీనియర్ ప్రాక్టీషనర్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడే హోమియోపతి మొదలైనటువంటి స్టూడెంట్ అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా దీన్ని మనం ఎప్పుడు కూడా మన కిట్లో పెట్టుకోవాలన్నమాట. మన ఏవైతే మెడిసిన్స్ ఆ కిట్ ఉందో మనకి ఆ కిట్లో ఎప్పుడు కూడా చైనా అనేది మనం అర్ధరాత్రి కాడ వెళ్ళినా సరే మనం దాన్ని ఐడెంటిఫై చేసేటట్టు మనం పెట్టుకోవాల్సినటువంటి గొప్ప ఔషధం అనమాట అండి ఇది. అంచేత దీని యొక్క యూసేజ్ అంతా ఇంత కాదు, చాలా అద్భుతమైనటువంటి యూసేజ్ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇది పెద్ద మనకి ఎక్కువ టైం పడదు, చెప్పుకున్నా కూడా చాలా తక్కువ టైంలో దీన్ని కంప్లీట్ చేసుకుంటాము. అంటే దీని గురించి మనకి ఏంటంటే డీటెయిల్డ్ స్టడీ అనే కంటే కూడా దీని యొక్క యూసేజ్ని మనం మనసేందించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఔషధాలు మనకి హోమియోపతిలో కొన్ని ఉన్నాయి. మనం చెప్పుకున్న ఎమర్జెన్సీ మెడిసిన్స్ అని చెప్పుకున్నాం. అలాంటి ఔషధాలు మనకి ఎప్పుడు కూడా వాటి గురించి క్లారిటీ మన బుర్రలో ఉన్నట్టయితే మనం ఇన్ టైంలో పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు అతనికి మనం కరెక్ట్గా మనం వేయగలుగుతాం అన్నమాట. రెండోది, ఇకపోతే డ్రగ్లోకి వెళ్దాం. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై ది హానిమన్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ప్లాంట్ కింగ్డమ్. ఇది మనకేంటంటే మనకి మొక్కల్లోకి వస్తుంది అనమాట అండి. ఆ మొక్క కూడా మీకు ఇక్కడ ఇచ్చారనమాట, చూడండి. సింకోనా ఆప్షనాలిస్ ప్లాంట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దీన్నే మనకి ఎలోపతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీని నుంచి మన మెడిసిన్ వాళ్ళు తయారు చేస్తారు. క్వినైన్ అని దీని నుంచే తయారు చేస్తారు. మనకి మలేరియా జ్వరాల్లో వాడేటువంటి క్వినైన్ ఏదైతే ఉంటుందో ఈ మొక్క యొక్క బెరడు నుంచి తయారు చేస్తారు అనమాట. మనకు కూడా హానిమాన్ గారు ఏం చేశారంటే దీని బెరడు నుంచే తీసుకుని కషాయాన్ని ఫస్ట్ అయిన హోమియోపతి డ్రగ్ ని ప్రూవ్ చేసేటప్పుడు ఆమె గా చదివిన తర్వాత ఆయన తన మీద తను ప్రయోగం చేసుకున్నాడు కదండి. దీని నుంచే ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. అందువల్ల ఇది అంత గొప్ప ఔషధం ఇది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆల్సో. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్స్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. న్యూరాలజియా ఆఫ్టర్ మలేరియా, న్యూరాలజియా ఆఫ్టర్ మలేరియల్ అటాక్స్, న్యూరాలజియా ఆఫ్టర్ మలేరియల్ అటాక్స్. అంటే న్యూరాలజీ అంటే అర్థం ఏంటంటే ఆ నెర్వస్ పెయిన్స్ అనమాట. నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఏవైతే ఉంటాయో వాటిని న్యూరాలజీ అంటాం. నాకు అక్కడ నొప్పులు వస్తున్నాయి, ఇక్కడ నొప్పులు వస్తున్నాయి, ఈ నరం నొప్పి వస్తుంది, ఆ నరం నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ కండిషన్స్. కాబట్టి మలేరియా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత, మలేరియా జ్వరానికి ఆ పేషెంట్కి అంతా ఎఫెక్ట్ అయిన తర్వాత, అది తగ్గిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బాగా ఆలోచించవలసిన ఔషధం ఏంటంటే సింకోనా అనమాట. దాన్ని మనం చైనా అని చెప్పుకుంటాం. ఈసారి చైనా అనే మాటను ఎక్కువ వాడదా ఉందాం. అంచేత ఈ నరాలకు సంబంధించినటువంటి పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఈ మలేరియా జ్వరాలు వచ్చిన తర్వాత సాధారణంగా అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అన్నమాట. అందుకనే మలేరియా ఫీవర్ వచ్చిన తర్వాత చాలా మంది సిక్ అయిపోయి జీవితాంతం వాళ్ళు ఏంటంటే ఏదో ఒక నిరసనకు అలా ఉండిపోతారనమాట. అటువంటి వాళ్ళు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందు చైనా అనమాట. ఇక్కడ లక్షణాలు కనుక సరిపోయినట్టయితే చైనాని కనుక ఒక డోసు వేసినట్టయితే మీరు అది ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్ని పోయి మళ్ళీ పేషెంట్ మళ్ళీ అంత ముందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఎనిమియా ఆఫ్టర్ హెమరేజెస్, ఎనిమియా ఆఫ్టర్ హెమరేజెస్. ఎనిమియా అంటే రక్తహీనత అనమాట. రక్తహీనత అనేది చాలా ప్రధానంగా ఉంటుంది ఈ చైనా పేషెంట్లో. రక్తహీనత ఉంటుంది, అంతేకాకుండా ఎనీమియా, ప్యాలర్ అంటే బాగా పాలిపోయినట్టు ఉంటాడనమాట అండి. బాగా పాలిపోయినటువంటి రెమెడీస్ మనకి కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ ఒకటి, అలాగే మన చైనా ఒకటి. ఎస్టిక్ యాసిడ్ అనేది దాని తీరు వేరేగా ఉంటుంది, తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి చైనాలో ఎనీమియా అంటే బాగా రక్తహీనత, అది చూడటానికి చాలా పాలిపోయినట్టు బాగా ఎక్కడ కూడా ముఖంలో ఎక్కడ రక్తం కనిపించినట్టు అయిపోతారనమాట ఈ పేషెంట్స్ మలేరియా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత.
అందువల్ల ప్యాలర్ అంటే బాగా పాలిపోతాడు. ఎనిమి అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ సరిగా ఉండదు, ఇంచుమించు 4 గ్రాములకి 5 గ్రాములకి అలా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ వీక్నెస్, విపరీతమైనటువంటి నీరసం. అసలు నీరసం అనే దానికి మరో పేరు ఏంటంటే చైనా అనమాట అండి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. చైనాలో ఉన్నటువంటి నీరసం మీకు మిగతా మెడిసిన్స్ లో అంత ఉండదు అనమాట. అంత తీవ్రమైనటువంటి నీరసం ఉంటుంది. ఆర్ ది ప్రామినెంట్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ని బేస్ చేసుకునే మనం ఎక్కువ చైనా డ్రగ్ లోకి మనం వెళ్తా ఉంటాం అనమాట. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకి సెన్సిటివ్ టు టచ్, దీంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. సెన్సిటివ్ టు టచ్ పేషెంట్ మనం సాధారణంగా సెన్సిటివ్ టు టచ్ అనేది మనం ఆర్నికాలో చూస్తాం. ఆర్నికల్లో జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరన్నా ముట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి వస్తున్నారంటే దూరం దూరంగా వెళ్ళిపోతారు. ఇంకేంటంటే ఏమైనా వచ్చి ఏమైనా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమైనా ఢీకుంటే ఆ పెయిన్స్ అన్ని బాగా విపరీతంగా పెరిగిపోయి చాలా హార్బుల్గా అయిపోతాయి ఆర్నికాలో. ఆ లక్షణాన్ని పెట్టి మనం ఆర్నిక ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే అదే రకమైనటువంటి సెన్సిటివిటీ వచ్చినది ఇలా ముట్టుకుంటే అమ్మాయి బాబాయ్ అంటూ ఉంటాడు అనమాట. బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. రెండోది మోషన్, అంటే మోషన్ వల్ల కూడా, మోషన్ అంటే కదలిక అనమాట. ఎక్కువ శ్రమ పడినా ఎక్కువ నడిచినా వీళ్ళకి బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. నెక్స్ట్ కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ కూడా ఏంటంటే వీళ్ళకి చలిగాలకు కూడా వీళ్ళు, అసలు చైనా వాడు చలిగాలను అస్సలు తట్టుకోలేడు. అసలే వీక్ గా ఉంటాడు, రక్తం ఉండదు, దాంతోపాటు బాగా పాలిపోయి ఉంటాడు, తీవ్రమైన నీరసం ఉంటుంది. చిన్న చలిగాలు తగిలినా, చిన్న చల్లటి ప్రదేశంలోకి వెళ్ళినా గజగజలాడుతూ ఉండిపోతా బాగా నీరసపడిపోతూ ఉంటాడు. ఇవి చాలా ప్రధానమైనటువంటి చైనా లక్షణాలు అనమాట. నెక్స్ట్ పెయిన్స్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్. ముఖ్యంగా ఈ చైనా పేషెంట్స్ ఎక్కడైనా ఒక చల్లటి ప్రదేశంలో కానీ చల్లటి వాతావరణంలో కానీ వెళ్ళినప్పుడు ఈ చలిగాలకి ఏమవుతాయంటే నొప్పులన్నీ కూడా ఎక్కువైపోతాయి. నెక్స్ట్ పెయిన్స్ అగ్రవేటెడ్ ఫ్రమ్ మోషన్, కదలిక వల్ల బాగా ఎక్కువైపోతాయి. అలాగే టచ్ వల్ల అనమాట. వాళ్ళు ఇలా పట్టుకున్నట్టయితే మనం వాళ్ళు ఏంటంటే బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్తా ఉంటారు. రెండోది ప్యాలర్. మళ్ళా చెప్తున్నాడు ప్యాలర్ గురించి, ఎందుకంటే అంత ప్రామినెంట్ అనమాట. మీరు చూసేటప్పుడు ఈ చైనా పేషెంట్కి చూడగానే మీరు చాలా వీక్గా ఉంటారు. సాధారణంగా చైనా పేషెంట్స్ ఎలా ఉంటారంటే మీరు చూడగానే ఏంటి ఇతను ఏదో అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయగలరు అనమాట. అలాగనే బలమైన వాళ్ళు కూడా ఇది బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే చైనా పేషెంట్స్ బాగా వీక్గా ఉండి బ్లడ్లెస్నెస్, రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది అనమాట. క్యాకిక్సియా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు రాశాను, మార్కెట్ వెయిట్ లాస్ అనేది మజిల్ లాస్, బరువు తగ్గిపోతూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే కండపుష్టి ఉండదు అనమాట, బాగా సన్నగా ఉన్నట్టు అయిపోతారు వీళ్ళు. ఆల్వేస్ క్యాచింగ్ కోల్డ్, వీళ్ళు కూడా ఎక్కువ రొంపులు అవి తరచూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే లివర్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి చైనాలో, ఎందుకంటే మరి మలేరియల్ అటాక్స్ అవి ఉన్నాయి కదా, దాంట్లో లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే వీళ్ళకి ఫ్రూట్స్ పడవన్నమాట అండి. అందువల్ల మనకి ఫ్రూట్స్ తిన్న తర్వాత మోషన్స్ అయిపోయినా, జ్వరం వచ్చినా, ఇలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినప్పుడు మనం సాధారణంగా చైనా వేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. ఫీవర్ వచ్చింది అనుకోండి, చైనా 200 ఒక డోస్ ఏంటి తగ్గిపోతుంది. ఫ్రూట్స్ తిన్న తర్వాత మోషన్స్ పెట్టుకున్నాయి అనుకోండి, మీరు చైనా 30 ఒక డోస్ వేయండి, ఇమీడియట్ గా తగ్గిపోతుంది. అంచేత ఫ్రూట్స్ అనే వీళ్ళకి సాధారణంగా పడవన్నమాట. నెక్స్ట్ పేల్ వ్యాక్సీ డెబిలిటేటెడ్ పర్సన్స్. పేల్ అంటే బాగా రక్తహీనతగా పాలిపోయినట్టు కనిపిస్తారు అనమాట. వ్యాక్సీ అంటే ఎలాగంటే కొవ్వొత్తి ఎలా ఉంటుంది మనకి, అంతలా ఉంటారు అనమాట చూడడానికి. కొవ్వొత్తి తెల్లగా ఉండి అలా షైనింగ్ లేకుండా ఉంటుంది. అలాగా మనకేంటంటే మనకి అలా అయిపోతారు. డెబిలిటేటెడ్ పర్సన్స్ అంటే ఆరోగ్యపరంగా బాగా పాడైపోయినటువంటి ఆ పేషెంట్లు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మనకి చైనా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పెరిస్పిరేషన్ అండ్ లీస్ట్ ఎగ్జర్షన్ చాలా ఇంపార్టెంట్. చైనా పేషెంట్కి ఎప్పుడు కూడా చిన్న అలసరి చెందిన, చిన్న పని చేసిన, లేకపోతే కొద్ది దూరం నడిచినా, కొద్ది కష్టపడినా వీడికి ఏమవుతుందంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. చెమటలు అనేవి చాలా ప్రధానంగా ఉంటాయి. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చైనా పేషెంట్స్ లో బాగా చెమటలు పడేస్తూ ఉంటాయి, నీరసం ఉంటుంది, రక్తహీనత ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, దాంతోపాటు పెరిస్పిరేషన్ చాలా బాగా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అంచేత మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఓ చైనా ఏదైనా సరే ఎమర్జెన్సీ కండిషన్ లో మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఆ పేషెంట్కి ఏంటంటే మనం బాగా కొలాప్స్ అయిపోయి పడిపోతూ ఉంటాం. దీంట్లో లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను. మనకు ముఖ్యంగా ఏంటంటే కెంట్ మెడికల్లో అంత డిస్క్రిప్షన్ ఆయన ఇవ్వలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి మనకి కొన్ని మంచి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఎలా వేస్తారో ఒకసారి చెప్తున్నాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. చైనాలో ఏంటంటే సాధారణంగా సడన్ గా వాళ్ళు వీక్నెస్ గురవుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం బయట.
పిల్లలు మనకి స్కూల్లో అసెంబ్లీ అని జరుగుతూ ఉంటుంది. పిల్లలందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళు మార్నింగ్ ఒక రకమైనటువంటి పేరు, అలాగే సాయంత్రం స్కూల్ నుంచి వదిలేసేటప్పుడు మళ్ళీ అక్కడ ఒక రకమైన ప్రేయరు, ఇది కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే క్రమంలో మార్నింగ్ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఆ పిల్లలు ఏంటి అసలే నీరసంగా ఉంటారు. నీరసంగా ఉన్న పిల్లలు సడన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి పడిపోతే చాలా కంగారు పడిపోయి కొంతమందిని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళటం, కొంతమందిని ఏదో కొన్ని సపరిచర్యలు చేయటం వల్ల బాగా మళ్ళీ కొద్ది టైంలో మళ్ళీ నీరసం నుంచి మళ్ళీ బయటకు వస్తారు. అలాంటి కండిషన్స్ లో మనకి చైనా కనుక 31 వేసేసినట్టయితే ఇమీడియట్ గా వాళ్ళు ఒక రకమైనటువంటి మళ్ళీ ఎనర్జీ బూస్టప్ అయ్యి మళ్ళీ నార్మల్కి వస్తారు. అంచేత చైనాలో ఏంటంటే సడన్ గా వీక్నెస్, లేదా ఇంట్లో గృహంలో ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో పని చేస్తూ వాళ్ళకి పాపం నీరసంగా ఉంటారు, కొన్ని సందర్భాలు ఎనిమిక్ గా ఉండొచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసినట్టు చాలా మంది మీరు వింటా ఉంటారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. లో బీపీ లో బీపీ లో బీపీ అంటారు. లో బీపీ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ పేరు పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎవరో చెప్తారు, వీళ్ళ కంప్లైంట్ చెప్తారు, అమ్మ నాకు అత్తమాను నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోయి కళ్ళు మసకలు కమ్మేసి ఒళ్ళంతా చెమటలు పట్టేసి పడిపోతున్నాను నేను, మళ్ళా కొద్దిసేపు పడుకుని ఏదో తాగి తిని ఆ తర్వాత పైకి లేస్తే కొద్దిగా బాగుంటుందంటే ఆ విన్న ఆవిడ ఏమంటుందంటే ఇవిడితో నీకు లో బీపీ ఉందని చెప్తుంది. అంచేత ఈ పేషెంట్స్ మన డాక్టర్ దగ్గర రాగానే వాళ్ళు ఏం చెప్తారంటే నాకు లో బీపీ ఉందండి, నేను అత్తమాను కళ్ళు తిరిగి పడిపోతా ఉంటాను అని చెప్తూ ఉంటాను. దాని అర్థం ఏంటంటే లో బీపీ అంటే అర్థం ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా లో బీపీ ఉంటే మీరు చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సడన్ ఫెయింట్నెస్ వస్తుంది అన్నమాట. ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. అంటే ఉన్నట్టుండి వీళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు చీకట్లు గమ్మేస్తూ ఉంటాయి. అంటే బ్లర్డ్ విజన్ అనమాట. కళ్ళు చీకట్లు గమ్మేసి కళ్ళు మసకలు వచ్చేసి వాళ్ళకి ఇంకా ఏమవుతుందో తెలియదు అనమాట. తెలియకుండా ఇంకా మొత్తం ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా పోయినట్టు అనిపించి ఎక్కడో చోట ఏదోటి పడుకోవడానికి అవకాశం ఉంటే వెంటనే ఇలా మంచం మీదో సోఫా మీదో అది కుర్చీలోనో ఎక్కడో చోట జారబడి అలా కొద్దిసేపు ఉండిపోతారు. అప్పుడు చెమటలు పెట్టేస్తాయి. మీరు ఆ టైంలో కనుక పల్స్ చూసినట్టు చాలా వీక్ గా ఉంటుంది అనమాట. అంటే చాలా స్లోగా కొట్టుకుంటా ఉంటుంది. అంటే మనకి చేతికి బాగా తగలదు అనమాట. అంటే చాలా మైల్డ్గా ఏదో టిక్ 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 అన్నట్టు అలాగే కొట్టుకుంటాం. ఈ కండిషన్ ఏమంటూ ఉంటాం మనం ఫెయింట్ అని చెప్తాం. లేకపోతే ఫెయింట్ అనే చెప్తాం. ఎందుకంటే కొలాప్స్ అనకూడదు. కొలాప్స్ అంటే బాగా అపస్మారక స్థితి అనమాట. అండి చాలా దీనికంటే పెద్ద స్టేజ్ అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చైనా 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే ఇమీడియట్ గా వాళ్ళు ఏమవుతారు, ఒక వితిన్ 5 minutes లో మళ్ళా కొద్దిగా వాళ్ళకి ఒకవేళ బీపీ తగ్గినట్టయితే ఆ బీపీ యొక్క లెవెల్స్ కాస్త కొద్దిగా మళ్ళా పుషప్ అయ్యి మళ్ళా తర్వాత నీరసం తగ్గి ఆ చెమటలు పోయి మళ్ళా కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తారు. అలాంటి కండిషన్స్ లో మీరు వాళ్ళకి చైనా 30 వేసిన తర్వాత ఓ పావుగంటకి ఎప్పుడో ఒక వేడి పాలు కానీ లేకపోతే వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వేడిగా తీసుకోమని చెప్తే వాళ్ళు ఏమవుతారంటే మళ్ళా ఆ నీరసం నుంచి మళ్ళీ బయటపడతారు. ఆ తర్వాత మీరు ఆ కంటిన్యూస్ ట్రీట్మెంట్ లో కనుక చైనా లాంటి మందుని మీరు అక్కడ ఇండికేట్ అయింది కాబట్టి దాన్ని ఏ పొటెన్షియల్ ఇవ్వాలి తర్వాత అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇంకా కనిపించదు. మళ్ళీ వాళ్ళు నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఒక ఆస్పెక్ట్. కొద్ది మందులు ఏమవుతుందంటే కొన్ని దీర్ఘ వ్యాధులకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు, దీర్ఘ వ్యాధుల కంటే క్యాన్సర్ కానీ లేకపోతే సివియర్గా బాగా ఉన్నటువంటి కీలవాతం పేషెంట్స్ లో కానీ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ లో కానీ లేకపోతే ఏదైనా కొన్ని పేషెంట్స్ కొంతమంది బాగా సిక్ అయిపోయి బాగా నీరసపడిపోతారనమాట. చాలా వరకు హాస్పిటల్ హిస్టరీ ఉంటుంది. చాలా పేషెంట్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. చాలా కాలం నుంచి వాడుతూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ లో వైద్యం చేయించుకునేటప్పుడు ఆ ఎలోపతి మందులు కానీ లేకపోతే వేరే రకమైనటువంటి వైద్యాలు కానీ చేయించుకునేటప్పుడు వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా పప్పుకొలిపోతారు అనమాట. ఒక్కసారిగా పప్పుకొలిపోతారు. అప్పుడు దాకా బాగానే ఉంటారు. అప్పుడు దాకా భోజనం చేశారు, బాగుంది, వాళ్ళందరికీ వడ్డించారు, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడారు, ఎవరో చుట్టాలు వస్తే వాళ్ళకి బాగా చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళతో కౌరులు చెప్తున్నారు, ఎంత బాగానే ఉంది. సడన్ గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా ఏదో ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలన్న పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సడన్ కొలాప్స్ వైల్ అండర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది సమ్ క్రానిక్ డిసీజ్ అనమాట. ఇలాంటి స్పెల్స్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు కనుక మీకు చెమటలో పడేసి బాగా నీరసపడిపోయి బీపీ అది తక్కువగా ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. దాంతోపాటు పల్స్ కాస్త బాగా వీక్ గా ఉండి తీవ్రమైనటువంటి నీరసం ఉంది, కొంతమందిలో కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, అలాగే చక్కర్లు కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు చైనా 30 ఇమీడియట్ గా ఒక డోస్ వేయండి. ఒక డోస్ వేసినట్టయితే రెండో డోస్ సాధారణంగా అంత అవసరం ఉండదు. చైనా 30 ఒక డోస్ వేస్తే విత్ ఇన్ 10 minutes లో వాళ్ళు మళ్ళా తేరుకుంటారు, మళ్ళీ చూస్తారు. మేము ఇంకా
చూసామన్నా పర్లేదు, ఎలా ఉందమ్మా, బాగుందండి, ఇంత మీద తగ్గిందని చెప్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళడం వల్ల మీకు వారికి ఏ ట్రీట్మెంట్ కావాల్సి వస్తే ఆ ట్రీట్మెంట్లో మీరు ఏం చేస్తారంటే హోమియోపతి మందులోనే దాంట్లోనే ఆ చైనా కండిషన్స్ కనపడుతుంది కాబట్టి దాని అవసరాన్ని బట్టి మళ్ళీ ఫాలోఅప్ అది ఒకటి ఇచ్చుకోవడం అనేది జరుగుతాం అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక డైమెన్షన్ అనమాట. చైనా యొక్క డైమెన్షన్ ఇందాక ఒకటి చూశారు, ఇప్పుడు ఒకటి చూశారు, మళ్ళా ఇంకొకటి డైమెన్షన్ ఉంటుంది. కొంతమందికి మోషన్స్ కానీ అవుతా ఉంటాయి. నేను ఒక పేషెంట్ చూశాను. ఓ పేషెంట్కి ఏంటంటే డయోరియా పట్టుకుంది అనమాట. డయోరియా పట్టుకుని మీకు కూడా చాలా ఇలాంటివి కండిషన్స్ మీరు కూడా చూస్తుంటారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డయోరియా పట్టుకున్న తర్వాత అందులో ఏమవుతుందంటే, ఇప్పుడు అంటే రావట్లేదు, అంతకుముందు గ్యాస్ట్రోఎంటరైటిస్ అని మనకి అతిసార వ్యాధులు వచ్చాయి. అతిసార వ్యాధులు వచ్చాయి. అతిసార వ్యాధి అంటే విపరీతంగా మోషన్స్ అయిపోవటం, వాంతులు అయిపోవటం, వాంతులు అయిపోయి పేషెంట్ బాగా వీక్ అయిపోవటం. అంటే ఇది వాటర్ పొల్యూషన్ వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల, ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆ పేషెంట్ కాస్త మనం ఏం చేస్తామంటే, ఇంక ఎన్ని మందులు వేసినా తగ్గదండి. అలాంటప్పుడు వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళని ఎలోపతిలో ఏం చేస్తారంటే వాళ్ళు సెలైన్స్ అవి పెడుతూ దాంతోపాటు వాళ్ళు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అది ఇచ్చి ఒక 4-5 రోజులు కనుక వాళ్ళు హాస్పిటలైజ్ చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు, మళ్ళీ ఇంటికి వస్తాం. అలాంటి కండిషన్స్లో మన హోమియోపతి డాక్టర్గా మనం ఏం చేస్తామంటే, ఇలాంటి పేషెంట్స్ మీకు కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి పేషెంట్ కాస్త మోషన్స్ అవుతున్నాయి, ఏదో మీరు మందు వేస్తారు, ఏదో ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏదో వచ్చింది అనుకుని మీరు ఏం చేశారంటే ఆర్సినిక్ ఆల్బమ్ లేకపోతే నక్సోమ్గా అక్కడ ఉన్నటువంటి లక్షణాలు పెట్టి మీరు వేశారు. కానీ అది అక్కడ తగ్గలేదు. తగ్గకుండా వాడు ఏం చేస్తాడంటే అతమాను బాత్రూమ్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఈ క్రమంలో ఓసారి వెళ్ళి వస్తూ దారిలో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. సాధారణంగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంట్లో వాళ్ళు అందరూ కేకలెట్టేస్తారు, బాబా ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోయింది. తీరా చూస్తే పల్స్ చాలా వీక్ గా ఉంటుంది, బీపీ డౌన్ అయిపోతుంది, ఒళ్ళంతా చెమటలు పెట్టేస్తాయి. దాంతోపాటు ఏంటంటే బాగా నీరసం, అసలు ఏం మాట్లాడలేకపోతున్నాడు. అలాంటి కండిషన్స్ లో మీరు ఏం చేయాలంటే చైనా 30 ఒక డోస్ వేయాలి. అలాంటి కండిషన్లో ఏం చేస్తారు, చైనా 30 ఒక డోస్ వేయాలి. ఒక డోస్ వేస్తే ఇమీడియట్ గా ఆ పేషెంట్స్ లో ఏమవుతుందంటే మీకు మరలా ఆ హెల్త్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగి మరలా అక్కడి నుంచి బీపీ కొద్ది మళ్ళీ పైకి పెరిగి అక్కడి నుంచి నీరసం తగ్గి వైటాలిటీ కాస్త ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ కాస్త మళ్ళీ మీకు నార్మల్స్లోకి వస్తాడనమాట. ఆ మోషన్స్ అవి కూడా చైనా 30తో తగ్గుతాయి. మళ్ళీ అవసరమైతే మరలా చూసుకుని మరలా ఇంకొక అరగంటలోనో గంటలోనో అవసరం బట్టి ఇంకో డోస్ వేసుకోవాలి. అది చైనా 30 అదొక రకమైనటువంటి డైమెన్షన్. నేను ఒక కేసు చెప్తాను మీకు. ఎలాంటిదంటే నాకు ఓ పేషెంట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే ఎక్కువ ఎక్కడ హాస్పిటల్ కొత్తగా డాక్టర్ ప్రాక్టీస్ పెడుతున్నాడో అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చూపించుకుని, అతనికి డయాబెటీస్ ఉంది, చూపించుకుని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మందులు ఆడుతూ ఉంటాడు. మరలా ఎవరైనా కొత్తగా హాస్పిటల్ పెడితే మరలా అక్కడ పోయి మరలా చూపించుకొని అతనికి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అనమాట, చేంజబిలిటీ ఉంది మైండ్లో ఎక్కువ. ఆ రకంగా వాడి క్రమంలో అతను ఏం జరిగిందంటే ఒకరోజు వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేశారు. ఏమండి మా వారు వస్తూ ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి వస్తూ అక్కడ దారిలో ఆటో దిగారు, వచ్చి మా ఇంటికి నడుచుకుంటా వస్తూ ఎంతో దూరం ఉండదు అక్కడి నుంచి గేటు దాకా వచ్చి గేటు దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు, నోటంటే సొంగొచ్చేస్తుంది అని చెప్పారు. అతను ఆల్రెడీ డయాబెటీస్ పేషెంట్. నేను ఏం చెప్పానంటే ఇమీడియట్ గా అమ్మ నేను వెంటనే వస్తున్నాను, నేను ఒక 5 నిమిషాలు పడుతుంది, మాకు దగ్గరే అనమాట, నువ్వు అర్జెంటుగా కొన్ని పంచదార నీళ్ళు కలిపి నోట్లో వేసేయమా. పంచదార నీళ్ళు కలిపి ఒక గ్లాసు ఎన్ని తాగితే అన్ని కూడా నోట్లో పట్టించేస్తాయి అని చెప్తే, నేను తీరా వెళ్ళేసరికి అక్కడ షుగర్ లెవెల్ చెక్ చేస్తే 40 ఉందన్నమాట. బ్లడ్ షుగర్ ఎంత ఉంది, ర్యాండమ్ 40 ఉంది. అప్పుడు ఈవినింగ్ 5 అయింది అనమాట. అప్పుడు ఇమీడియట్ గా నేను ఏం చేశానంటే, వాళ్ళు కొద్దిగా పంచదార కలిపి నీళ్ళు పెట్టేశారు కాబట్టి నేను చైనా 30 ఒక డోస్ చైనా 30 ఒక డోస్ వేసిన మళ్ళా 10 నిమిషాలకి మరలా ఆ షుగర్ వాటర్ మళ్ళీ పట్టించు, పాలు ఏదో కలిపి మొత్తం మీద పట్టించాను. పట్టిస్తే అతను ఏంటంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ అయ్యేసరికి అతను కాన్సెస్ లోకి వచ్చేసి ఏమైంది సార్, నాకు ఏమైంది అని అడుగుతున్నాడు. అది ఏమీ తెలియలేదు అనమాట. ఇందుకే మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ పొద్దున మందు వేసుకున్నాడు. ఈలాగా వచ్చేటప్పుడు ఎక్కడికో కొత్త హాస్పిటల్ ఎవరో పెడితే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలన్నీ చెప్పి మళ్ళీ షుగర్ మాత్రలు రాయించుకుని అక్కడ కొనుక్కుని ఓ షుగర్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా చేసుకుంటే ఏమైంది, షుగర్ డౌన్ అయిపోయింది. ఆ డౌన్ అయిపోయింది ఇంటి దాకా బాగా దగ్గర దాకా రాగలిగాడు. గేటు దగ్గరికి వచ్చేసరికి పడిపోయి ఆ షుగర్ ఏ 30కి వచ్చేసింది ఏంటో మనం చెప్పలేం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఆ బ్రెయిన్ లో కొన్ని సెంటర్స్ పోయి
ఆ తర్వాత ఏంటంటే పేషెంట్ కోమలకు కూడా వెళ్ళిపోతుంది. దాని చేత షుగర్ పేషెంట్ చాలా జాగ్రత్తగా మందులు అవి కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఇవ్వబడితే వేసుకోకూడదు. అలాగని ఇప్పుడు కూడా షుగర్ లెవెల్స్ 10 పాయింట్లు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ నాకు నార్మల్సీ రావాలి, లోపల ఉండాలి, ఉండాలని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బంది చైనా 30 వేసిన తర్వాత తగ్గింది. ఆ తర్వాత అతను వాస్తవం చెప్పాడు అనమాట. ఏమంటే నిజమేనండి, నేను ఇలాగా అక్కడ ఏదో ఒక ఆయన ఉంటే చూపించుకున్నాను, ఆయన మందు ఇచ్చి పొద్దుట ఆల్రెడీ వేసుకున్నాను, మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకున్నాను, ఈయన ఇచ్చిన మందు ఒకటి వేసుకున్నాను, ఇప్పుడు ఆ యాంగ్జైటీ వల్ల ఒకటి వేసుకున్నాను, ఇలా జరిగింది అని చెప్తే అవి చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఆ టైంలో ఆవిడ ఆ షుగర్ నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మరి ప్రమాదం సంభవిస్తుంది కదా. అలాంటి కండిషన్స్ లో కూడా మనకు చైనా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగా అదొక రకమైనటువంటి డైమెన్షన్ అన్నమాట. ఇలాగా చాలా డైమెన్షన్స్ లో మనకి, లేకపోతే సన్ స్ట్రోక్ కావచ్చు, ఎండలో తిరిగి వచ్చాడు, ఎండలో తిరిగి వచ్చిన తర్వాత మీకు ఏమైంది, ఇంటికి వచ్చాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఒళ్ళంతా చెమటలు పెట్టేసాయి, ఒళ్ళంతా చెమటలు పెట్టేసి నీరసం అయిపోయి ఇంకా నాకేం కనిపించట్లేదు, చాలా నీరసంగా ఉంది, నాకు ఏదో అయిపోతుందని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు కూడా మీకు చైనా 30 ఒక డోసు వేసినట్టయితే అక్కడ ఉన్న లక్షణాలు బట్టి ఇమీడియట్ గా పేషెంట్ కాస్త మళ్ళీ రికవర్ అవుతాడు అనమాట. సార్ మనకు ఒట్టి షుగర్ నీళ్ళైనా షుగర్ తో సాల్ట్ కూడా కలపాలి సార్? అంటే డయాబెటీస్ హిస్టరీ ఉంటే మనం షుగర్ నీళ్ళు ఇస్తాం సార్. మీరు కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ సాధారణంగా పంచదార నీళ్ళు ఇవ్వాలి, సాల్ట్ వేయకూడదు. తర్వాత లేకపోతే ఎవరు మ్యూట్ చేసుకోవాలి. ఏంటంటే మీరు పంచదార మ్యూట్ లో పెట్టండి, పంచదార నీళ్ళే మీరు తెప్పించి సాల్ట్ గడ్డ ఇవ్వాల్సిన పనే లేదు అక్కడ. సో దట్ ఈస్ అబౌట్ ది చైనా ఎమర్జెన్సీ కండిషన్స్. ఇకపోతే మనం దీంట్లోకి వద్దాం. అలాగే కొద్ది మందిలో ఇంకొక పాయింట్ చాలా ఇంపార్టెంట్. కొద్దిమందికి ఫీవర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు టైఫాయిడ్ లేకపోతే ఏదైనా ఒక దీర్ఘమైనటువంటి వ్యాధి ఉంటుంది, ఇది మన టైఫాయిడ్ ఇలాంటి అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి పట్టేటువంటి జ్వరాలు ఉంటాయి, టైఫాయిడ్ కానీ డెంగ్యూ జ్వరాలు కానీ లేకపోతే కొన్ని రకాలైనటువంటి సెప్టిక్ ఫీవర్స్ కానీ, ఇలాంటి వాటిల్లో మనం ఏం చేస్తామంటే వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే మనకి సడన్ గా ఆ వైద్యం జరుగుతుండగా 4-5 రోజులు బట్టి భోజనం అయితే సరిగా లేదు, సరిగా తినలేకపోతున్నాడు, జ్వరం వచ్చేస్తుంది, ఏవో మందులు వాడుకుంటున్నాడు, యాంటీబయాటిక్స్ వాడుతున్నాడు, అవి వాడుతున్నాడు, ఇవి వాడుతున్నాడు, అన్ని బాగానే ఉంది. ఈలోగా ఏమైందంటే మీకు సడన్ గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. అంటే బాగా వీక్ గా ఉన్నాడు, తర్వాత చెమటలు పెట్టేసాయి, తర్వాత బాగా నీరసం ఉంది, ఒళ్ళంతా చల్లబడిపోయినట్టు అయిపోయింది, పల్స్ చూస్తే చాలా వీక్ గా ఉంది, బీపీ చూస్తే చాలా డౌన్ లో ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చైనా 30 ఇమీడియట్ గా ఒక డోస్ వేయండి. వేస్తే ఆ ఎమర్జెన్సీ కండిషన్ నుంచి మళ్ళీ పేషెంట్ మళ్ళా పికప్ అవడం అనేది చాలా ఇన్ టైంలో జరుగుతుంది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి టైంలో పేషెంట్ మళ్ళా రికవర్ అయిపోతాడు. ఇది ఒక ఆస్పెక్ట్. మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే చైనా మనకి లేడీస్లో మెన్స్ట్రల్ టైంలో ఆడపిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ బ్లీడింగ్ అవుతున్నట్టు కొద్దిమందిలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, కొద్దిమందిలో నెలలు కూడా అయిపోతూ ఉంటుంది, కొద్దిమందిలో 40 days అయిపోతూ ఉంటుంది. అందువల్ల మనకేంటంటే మనకి అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఆ పేషెంట్స్లో ఏమవుతుందంటే సడన్ గా ఎక్కువ ఎనిమిక్ అయిపోవటం వల్ల సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతే అలాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే మనం చైనా 30 ఏం చేస్తాం, మనం చైనా 30 అనేటువంటి ఒక డోసుని మీరు ఇమీడియట్గా కనుక నోట్లో వేసేసినట్టయితే, కొన్ని సందర్భాల్లో మీరు ఎప్పుడు కూడా చైనా 30ని లిక్విడ్ ఫామ్ లో కూడా పెట్టుకోండి, అంటే మనకు డైల్యూషన్ ఫామ్ లో పెట్టుకోండి, మీరు పిల్స్ పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో పేషెంట్ అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ లో నోట్లో వేస్తే ఆ మాత్రను చప్పలించలేనటువంటి స్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు ఓ చెంచా నీళ్ళు తీసుకుని దాంట్లో 3 చుక్కలు చైనా 30 వేసి ఆ నీళ్లు కాస్త ఆ నోరు ఇలా చాపి ఆ నోట్లో వేస్తే విత్ ఇన్ 10 minutes లో ఆ పేషెంట్ కాస్త మళ్ళా రిలీవ్ అవుతాడు అనమాట, కొద్ది మళ్ళీ బాగుంటాడు. అందువల్ల ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఒకసారి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి పడిపోతే అలాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే చైనా 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే మళ్ళా దే విల్ రికవర్. సో ఇలాంటి డైమెన్షన్స్ మనకి చాలా డైమెన్షన్స్, చైనా యొక్క యూసేజ్ చాలా అద్భుతమైనటువంటి యూసేజ్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నమాట.
అలాంటి వాటి నుంచి మనకు పనికొస్తుంది కాబట్టి అందుకే నేను చెప్పాను ఏమన్నా ఇది అమృతం లాంటి మందు అని చెప్పాను. అంచేత చైనా అనేది సాధారణంగా ఏం చేస్తారంటే మలేరియా జ్వరాల్లో పడుతుందని చాలా మంది తెలియని వాళ్ళు దాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళు సాధారణంగా మలేరియా జ్వరం వస్తే కదా మీరు మందు వేసేది చైనా. అందువల్ల ఏంటంటే మీరు దాన్ని ఒక రకమైనటువంటి దాని గురించి ఒక పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అది మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. దాని గురించి బాగా తెలిసినట్టయితే మీరు బాగా యూజ్ చేసేటువంటి మందుల్లో చైనా అనేది మనకి చాలా టాప్ గ్రేడ్ మందుల్లో ఒకటిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమ్ టు ది చైనా ట్రాప్. ఫీబుల్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్. ఫీబుల్ అంటే అర్థం ఏంటంటే బలహీనంగా ఉండటం అన్నమాట. సెన్సిటివ్ పేషెంట్స్ అంటే దేన్ని తట్టుకోలేకపోవడం, అంతకంటే ఏం కాదు. దేన్ని ఒక ఎండగాసినా తట్టుకోలేడు, ఒక చల్లగా ఉన్నా తట్టుకోలేడు, లేకపోతే దేన్ని అలాంటి ఒక ఎక్స్ట్రీమ్స్ అనేది తట్టుకోలేకుండా ఆ పేషెంట్ అలా అయిపోతుంటాడు. సెన్సిటివ్ టు ఆర్డర్స్ ఆఫ్ ఫ్లవర్స్. కొన్ని రకాలైనటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లవర్స్ యొక్క స్మెల్ కనుక అతను తగిలినట్టయితే ఫెయింట్ అయిపోతుంటాడు, నీరసపడిపోతా ఉంటాడు. నాకేదో వికారం పెట్టేస్తుంది, నాకు ఏదోలా అయిపోతుంది, నాకు అమ్మో నీరసం అయిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని ఆ ఆర్డర్స్ అంటే ఆ రకమైనటువంటి స్మెల్స్ కథ పేషెంట్ సిక్ అయిపోతా ఉంటాడు. అలాగే ఫ్రమ్ కుకింగ్, వంట చేస్తుంటే ఏ మసాలాలు లేకపోతే ఏ పోపులు ఏవో తాలింపు పెడుతున్నారు అనుకోండి, ఆ స్మెల్స్ కూడా వీడు ఏమవుతాడంటే నీరసపడిపోతా ఉంటాడు. ఫ్రమ్ టొబాకో, అలాగే ఈ స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆ స్మెల్ కాస్త తగిలితే బాగా కళ్ళు తిరిగిపోయి నీరసం వచ్చేసినట్టు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు చైనా 30 ఒక డోస్ వేస్తే ఇమీడియట్ గా దాని నుంచి వాళ్ళు బయటపడతారు. నెక్స్ట్ వీక్ అంటే బాగా నీరసంగా ఉండటం. రిలాక్స్ అంటే కండరాలు నరాలు అవన్నీ పట్లో వదిలేసినట్టు అనిపించడం. నెక్స్ట్ ఎమాషియేటెడ్ పీపుల్, బాగా చిక్కుపోయిన వాళ్ళ. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ప్లెథోరిక్ పీపుల్ ఆల్సో. ఇలాంటి కండిషన్స్ బాగా వీక్గా ఉన్న వాళ్ళే రావాలని లేదు. నిజంగా 100 కేజీలు బరువు ఉండే వాళ్ళు చాలా బలంగా ఉండి సడన్ గా ఎందాక వచ్చిన కండిషన్ వచ్చింది అనుకుని అప్పుడే వేస్తాం మనం చైనా 30. అందుకనే కంటే ఏం చేస్తున్నారంటే మీరు ఇలాగే ఉండాలి పేషెంట్ ఎప్పుడు ఊహించుకోకండి. కొన్ని సందర్భాల్లో బలంగా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా అలాంటి సిచ్యువేషన్స్ కనుక వచ్చినట్టయితే మీకు అది ఇండికేట్ అవుతుందని మరొకసారి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ పేల్ విత్ ఫీబుల్ హార్ట్. చాలా మందిలో నీరసం ఉంటా ఉంటుంది, బాగా వీక్, దాన్ని ఏమంటారు పేల్ అంటే పాలిపోయినట్టు అయిపోతారు. విత్ ఫీబుల్ హార్ట్, హార్ట్ కాస్త బలహీనంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మీరు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి హోమియోపతిలో ఏంటంటే మన అందరికీ తెలుసు పాల్పిటేషన్ అంటాం. పాల్పిటేషన్ అంటే గుండెదడ అనమాట. కొంతమంది చిన్న పని చేస్తే నాకు గుండెదాడి వచ్చేస్తుంది అంటారు, అలాగే 4 అడుగులు వేస్తే గుండెదాడి వచ్చేస్తుంది అంటారు, అలాగే 4 మెట్లు ఎక్కితే గుండెదాడి వచ్చేస్తుంది అంటారు, చిన్న బరువు మోస్తే గుండెదాడి వచ్చింది. దీనికి కారణం ఏంటి? వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి అనమాట. పేల్ అని చెప్పాడు కదా, పేల్ అంటే పాలిపే అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి. అంటే మీరు బ్లడ్ కనుక హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే 4, 5, 6 ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మరి అంత బలహీనంగా ఉన్నప్పుడు, అంత బ్లడ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మరి? కొన్ని అడుగులు వేస్తే వాళ్ళకి గుండె బాగా ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది. అందువల్ల ఏమవుతుందంటే అలాంటి వాళ్ళలో ఈ గుండెదడ ఉన్న వాళ్ళు కూడా మీరు చైనా 30 ఒక డోస్ వేసినట్టయితే నీరసంతో పాటు గుండెదడ అనమాట. అది బాగా పాల్పిటేషన్ విత్ వీక్నెస్ అనమాట. అలాంటి కండిషన్స్ లో మీకు చైనా 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే ఇమీడియట్ గా మీకు వాళ్ళలో మళ్ళా మార్పు కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రాప్స్ ఆఫ్టర్ హెమరేజ్, టెండెన్సీ టు డ్రాప్స్. డ్రాప్స్ అంటే ఒళ్ళంతా నీరు పట్టడం అనమాట. ఒళ్ళంతా నీరు పట్టేసి బాగా నిగారింపుగా ఉబ్బరింపుగా ఉన్నట్టు ఉంటారనమాట. ఇలా కన్ను ఇలా రెప్ప చూస్తున్నట్టయితే తెల్లగా ఉంటుంది, నాలుక ఆనం అంటే తెల్లగా ఉంటుంది, వేళ్ళు చూస్తున్నట్టయితే గోళ్ళు తెల్లగా ఉంటాయి. అలాంటి వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తగ్గిపోవటం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే బాగా వాళ్ళకి ఒళ్ళు నీరు పట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటారు మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ పాదాలు వాపు వచ్చేస్తూ ఉంటాయి. పాదాలు వాపు సాధారణంగా మనకి ఫుడ్ స్వెల్లింగ్ 2 కనుక ఈక్వల్ గా వచ్చినట్టయితే వీ సస్పెక్ట్ ది కిడ్నీ ప్రాబ్లం ఆర్ హార్ట్ ప్రాబ్లం ఆర్ అదర్ థర్డ్ వన్ ఇస్ ది ఈ ప్రాబ్లం అనమాట. ఎనిమిక్ అనమాట, హిమోగ్లోబిన్ ఒకటి. మనం సాధారణంగా మీరు గెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా టెస్టులు చేయించినప్పుడు కానీ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చైనా అక్కడ కండిషన్స్ ఉన్నట్టయితే కండిషన్స్ ఉండాలి. ఎలాంటి కండిషన్స్ ఉండాలి? చైనా తాలూకు లక్షణాలు ఉండాలి. అంతే తప్పించి ఏదో బ్లడ్ తక్కువైందని చైనా ఇస్తామని చెప్పట్లేదు. అక్కడ చైనా ఇండికేషన్స్ ఉంటేనే మీరు చైనా వేస్తారు. అద్భుతమైనటువంటి మందు నేను ఇంకోటి చెప్పబోతున్నాను మీకు. నేను నిన్న వచ్చినటువంటి ఒక కేసు ఏంటంటే ఒక అమ్మాయికి 6.9 ఇది హిమోగ్లోబిన్ కాస్త ఏమొచ్చింది 6.9. అమ్మాయి బాగా పాలిపోయినటువంటి బాగా చాలా డెలికేట్ గా ఉంది. డెలికేట్ గా ఉంటే హిమోగ్లోబిన్ 6.9,
పిల్ల ఏదైనా 4 మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఇది పెట్టుకుని దాన్ని ఏమంటారు స్కూల్ బ్యాగ్ పెట్టుకుని ఎక్కువ దూరం నడవలేకపోతుంది, వీక్గా ఉంది. తర్వాత మిగతా అన్ని కూడా జనరల్ వీక్నెస్ తాలూకు సిమ్టమ్ చెప్పారు తప్ప అంతకంటే ఏమీ లేదు. అప్పుడు అమ్మాయిని నేను అడిగాను, అమ్మ నీకు ఎలా ఉంటుంది ఏంటి అని, చల్లదనం బాగుంటుందంటే నాకు చల్లదనం బాగుంటుంది సార్ అని చెప్పి. చల్లదనం మనం ఇప్పుడు కూడా ఒక డ్రగ్ స్పెసిఫిక్గా ఇది జనరాలిటీస్లో ఇది చల్లదనం అయితే బాగుంటుంది, చల్లదనం వల్ల ఎక్కువ అవుతుందని అనుకున్నప్పుడు ఆ డ్రగ్ ఇచ్చేటప్పుడు ఆ కోల్డ్ హీట్ మొడాలిటీ కనుక నప్పనట్టయితే ఆ మందుని కాస్త మనం అక్కడ ఒమిట్ చేయాలి. ఎందుకంటే కెంట్ గారు ఏం చెప్తారంటే మానసిక లక్షణాల కంటే కూడా అవి ఫస్ట్ ప్రాధాన్యత మనం ఇచ్చినట్టయితే దానికంటే దాని తర్వాత ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేనికంటే జనరల్స్ అనమాట. ఫిజికల్ జనరల్స్ అంటే పేషెంట్ అంతటికి సంబంధించినటువంటి బాగుండటం బాగోపోవటం అనేటువంటి ఆ లక్షణం అంట. దాన్ని మనం ఫిజికల్ జనరల్ అంటాం. అంటే నాకు చల్లగా ఉంటే బాగుంటుందండి, ఏసీలో పడుకుని హాయిగా ఉంటుందండి నాకు, లేకపోతే వాతావరణం బాగా మబ్బేసి వర్షం పడిపోతే చాలా హాయిగా ఫీల్ అవుతానని చెప్పేవాడు కొద్దిమంది ఉంటారు. అలా కాకుండా వర్షం బాగా పడుతుంది అనుకోండి, గజగజలాడుతూ వణిపోతూ స్టవ్ వెలిగించుకుని అక్కడ కాసుకునేవాడు కొద్దిమంది ఉంటారు. అందువల్ల అది తత్వాన్ని పట్టుకుంటుంది అనమాట. అక్కడేమో కోల్డ్ అగ్రవేషన్, ఇక్కడ కోల్డ్ ఎమ్యులరేషన్. ఇక్కడ ఈ అమ్మాయిలో చూస్తే ఏమైందంటే హిమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. దాంతోపాటు ఏంటంటే అక్కడ అమ్మాయికి చల్లదనం అంటే ఇష్టం. చల్లదనం అయితే ఎప్పుడైతే ఇష్టం మనం చైనా ఎందుకు వేస్తామో, చైనా పక్కకు పోయింది. అప్పుడు అమ్మాయికి ఎపిస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎపిస్ ఇస్తే ఎపిస్లో కూడా వాపులు ఉంటాయి. ఎపిస్లో కూడా ముఖం అది ఉబ్బరింపు ఉన్నట్టుండి, బాడీ అంతా స్వెల్లింగ్ ఉన్నట్టుండి, తర్వాత ఆ కాళ్ళు అరికాళ్ళు మన పాదాలు ఉన్నాయి కదా, పాదాల వాపులు వచ్చేస్తుంటాయి, కొన్ని సందర్భాల్లో చేతుల వాపులు వచ్చేస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎపిస్ అమ్మాయికి ఎక్కువ పవర్లో 30 ఇచ్చారు. 30 ఇచ్చినప్పుడు 1 or 2 డోసెస్ పడ్డాయి. వితిన్ 1 monthలో అమ్మాయికి 6.9 నుంచి 8.9కి వెళ్ళి 6.9 నుంచి 8.9కి వెళ్ళి ఎంతసేపట్లోనూ 1 నెల కాలంలో. అంచేత హోమియోపతి మందుల్లో అద్భుతంగా మీకు కనుక ఎప్పుడన్నా ఎపిస్ ఇండికేట్ అయిందంటే అది బ్లడ్ లెవెల్ ఎంత తక్కువ ఉన్నప్పుడు కూడా, అంటే మనం 5 కంటే దిగువన ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా రిస్క్ వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ఎపిస్ 30 హలో కంటిన్యూ జరిగేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. ఎపిస్ 30 అందువల్ల మీకేంటంటే అక్కడ ఆ పేషెంట్లు ఏమైందంటే ఎపిస్ పడేవాళ్ళు ఎపిస్ కనుక ఇండికేట్ అయినట్టయితే మీకు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా హిమోగ్లోబిన్ చాలా లెవెల్, నేను చాలా మందిని చూశాను. ఇంచుమించు ఒక 10-15 మంది పేషెంట్స్లో నేను కేవలం ఎపిస్ ఇచ్చి 5-6 ఉన్నటువంటి హిమోగ్లోబిన్ కాస్త 9-10 దాకా నేను వితిన్ 2-3 నెలల్లో తీసుకెళ్ళాను. అంటే ఈ డైమెన్షన్ మీకు బుక్స్లో లేదు, అందుకే మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందువల్ల మనం కంగారు పడిపోయి, మీ ఇంట్లోనే ఉంటారు పేషెంట్స్, ఎవరన్నా భార్య కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, లేకపోతే చెల్లెలు కావచ్చు, ఎవరన్నా ఉంటారు, వాళ్ళలో ఈ లక్షణాలు ఉండి హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకోండి, ఇది మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుండాలి కదా, అంచేత మనకు ఇంకొక ఆప్షన్ ఉన్నప్పుడు అంత రిస్క్ మనం అంత బేర్ చేయడం ఎందుకు, అంచేత మనం ఏం చేస్తామంటే అలాంటి కండిషన్స్లో ఎపిస్ 30 ఇవ్వండి. ఈ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు నేను గమనించింది ఏంటంటే దానిమ్మ పండు అనమాట. దానిమ్మకాయ రసం బాగా గుర్తుపెట్టుకోండి. దానిమ్మ పండు హిమోగ్లోబిన్ చాలా అమాంతంగా పెంచుకుంటే వెళ్తుంది అనమాట. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఖర్జూరం 1, బెల్లం 1. ఇప్పుడు పాపం డయాబెటిక్ పేషెంట్స్లో కూడా చాలా మందిలో లాంగ్ రన్లో వాళ్ళకి డయాబెటీస్ బాగా ఎక్కువ కాలం 10 years నుంచి 20 years నుంచి ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది వాళ్ళలో. ఎందుకంటే సరైనటువంటి న్యూట్రిషన్ తీసుకున్నాక ఉండదు, అంతేత ఫ్రూట్స్ మానేస్తుంటారు, మానేస్తారు, తీసుకుంటే పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో డైలీ ఒక చిన్న మొక్క, ఒక హాఫ్, ఆ డయాబెటిక్ పేషెంట్స్ ఒక దానిమ్మకాయ సగం వాళ్ళు రోజు తిన్నట్టయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉంటుంది. వాళ్ళు మామూలు ఖర్జూరం తినకూడదు, కానీ వాళ్ళు ఎండు ఖర్జూరాన్ని రాత్రి నానబెట్టుకుని పగలు తినవచ్చు. పొద్దుటే ఆ ఎండు ఖర్జూరం 4 ఖర్జూరాలు కనుక వాళ్ళు తిన్నట్టయితే పొద్దు పెరుగుతూ ఉంటుంది. కొద్దిమంది గోధుమ గడ్డి జ్యూస్ అని ఏవో తీసుకుంటూ ఉంటారు, దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కానీ నేను చూసింది ఏంటంటే ఈ పిల్లల్లో కానీ, లేడీస్లో కానీ, పెద్దల్లో కానీ దానిమ్మ పండు అనమాట. దానిమ్మ పండు అదే రకంగా వాడు ఒకవేళ వేసుకుంటానంటే ఒక చిన్న ఐరన్ మాత్రం నష్టమే లేదు. ముందు ఇమీడియట్గా మనం ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నుంచి బయటపడవచ్చు. బ్లడ్ ఎక్కించుకోక్కర్ లేకుండా వీళ్ళు 5 గ్రాములు ఉన్నటువంటి హిమోగ్లోబిన్ నుంచి వితిన్ 1 monthలో వాళ్ళు 7 గ్రాములకు వచ్చాయి. 7 గ్రాములు ఇంకా సేఫ్ కదా. తర్వాత ఇంకో నెలలో అది 9 గ్రాములకు వెళ్ళిపోతుంది. 1 నెలలో 2 grams పెరుగుద్ది అనమాట హోమియోపతి మందు కరెక్ట్గా ఇచ్చినట్టయితే. అందువల్ల ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కిస్తే మీకు ఇంచుమించు 2 grams పెరుగుతుంది.
కానీ ఒక నెలలో మీరు ఈ మందుని జాగ్రత్తగా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి ఆ తర్వాత కనుక మీరు ఇలాంటి ఫుడ్ని కనుక మీరు సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళు డెఫినెట్గా మీకు ఆ హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది. అంచేత ఎపిస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇండికేషన్స్ ఉన్నట్టయితే మీరు ఎపిస్ని మీరు ఇవ్వచ్చు అనమాట. రెండోది కమ్ టు ది చైనా. అందువల్ల ఇక్కడ ఏంటంటే గుండెదడ ఉందని ఎవరైతే చెప్తా ఉంటారో మీరు అటువంటి గుండెదడ ఉన్న వాళ్ళు మీరు ఈ చైనా 30 కనుక మీరు వేసినట్టయితే వాళ్ళకి అది బాగా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. క్యూరియాసిటీ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీచర్. ఇక్కడికి వచ్చాడనమాట. క్యూరియాసిటీ అంటే మనకు అర్థం ఏంటంటే ఒక కంప్లైంట్ అది మరలా ఆ మర్నాడు కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ లేకపోతే 4 రోజులకి కానీ వారానికి కానీ లేదా 15 రోజులకి కానీ సంవత్సరానికి కానీ అంటే అది గ్యాప్ ఇచ్చి సేమ్ కంప్లైంట్ మళ్ళా రావడానికి మనం ఏమని చెప్తామంటే పీరియాడిసిటీ అంటాం. అలాంటి పీరియాడిసిటీ ఉన్నటువంటి మందులో మనకు ఆర్సినికాలము ఒకటి, ముఖ్యంగా చైనా ఒకటి. అందువల్ల ఈ పీరియాడిసిటీ ప్రకారంగా వచ్చేటువంటి జ్వరాలను ఏమంటాం అంటే మనం ఇంటర్మీడియట్ ఫీవర్స్ అంటాం. ఇంటర్మీడియట్ ఫీవర్స్ అంటే మనకి మలేరియా జ్వరాలు అనమాట అండి. మలేరియా జ్వరాల్లో కూడా మనకి కొన్ని రకాలు ఉంటాయి. రోజు విడిచి రోజు వచ్చేవి, 8 గంటలకు వచ్చేవి, 72 గంటలకు వచ్చేవి, లేకపోతే 3 డేస్కి వచ్చేవి. ఇలా మనకి ఒక సీక్వెన్స్ ప్రకారం వస్తూ ఉంటాయి అనమాట. అటువంటి పీరియాడికల్గా వచ్చేటువంటి జ్వరాల్లో మనకి చైనా కూడా బాగా ఇండికేట్ అవుతుంది. చైనా ఎప్పుడు ఒకటే మనకు లక్షణం. ఫస్ట్ ఏంటంటే జ్వరాల్లో చైనా ఫీవర్స్ వచ్చినప్పుడు పేషెంట్ బాగా వీక్గా ఉంటాడు. జ్వరం అనేది కంటిన్యూగా ఉండదు. కొన్ని సందర్భాల్లో 2 రోజులకి 3 రోజులకి అలా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా విపరీతమైనటువంటి చలి కుదుపుతో వచ్చేస్తూ ఉంటుంది. ఆ చలి కుదుపు తగ్గిన తర్వాత తీవ్రమైనటువంటి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తీవ్రమైనటువంటి జ్వరం వచ్చిన తర్వాత కొద్దిసేపటికి విపరీతంగా చెమటలు పట్టేసి పేషెంట్ అంతా తడిచిపోయేటట్టు చెమటలు పట్టేసి జ్వరం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కనుక మీరు చైనా 200 కనుక ఒక డోసు ఇచ్చినట్టయితే ఆ ఫీవర్ కాస్త బాగా తగ్గుతుంది. ఆ తర్వాత మిగతా లక్షణాలు చూసుకుని మీరు నెక్స్ట్ పవర్కి వెళ్ళటం కానీ అది చేసుకుని ఆ తర్వాత మనం కాన్స్టిట్యూషన్గా కనుక వాటికి మందు ఇచ్చినట్టయితే అక్కడతో ఆ మలేరియల్ ఫీవర్స్ అనేవి అటాక్స్ అనేవి పూర్తిగా పోవడం జరుగుతుంది అనమాట. ఇకపోతే అగ్రవేషన్ టైమ్ ఇస్ 12 PM or 12 AM. సాధారణంగా చైనాలో ఒక జ్వరాలు వచ్చినా లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఏదైనా తలనొప్పి వచ్చినా ఇలాంటివి ఏదైనా సరే మనకి పీరియాడికల్గా వస్తాయని చెప్పుకున్నాం. అటువంటి వాటిలో ఏమవుతుందంటే వీడికి అగ్రవేషన్ టైం 12 గంటలు అనమాట అండి. అది మధ్యాహ్నం అవ్వచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు, 12 గంటలకు వస్తూ ఉంటుంది. అదే మనం ఆర్సనికాలం అని చెప్పుకున్నాం 1 గంట నుంచి 2 గంటలు. అది మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు అవ్వచ్చు, నైట్ 1 గంట నుంచి 2 గంటలు అన్నట్టు. అది ఆర్సనికాలకు సంబంధించింది. ఇక్కడ మనకి చైనా సంబంధించిన దాంట్లో మనకి ఏంటంటే 12 అనమాట. 12 PM or 12 AM. సాధారణంగా ఆ టైంలో ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. పెయిన్ ఎబ్డోమెన్ ఆర్ బ్లోటింగ్ ఆఫ్ ఎబ్డోమెన్ అట్ డే అండ్ నైట్ 12 o'clock. సాధారణంగా చైనా పేషెంట్స్లో కడుపు నొప్పి కానీ పొట్టంతో ఉబ్బరం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకల్లా వస్తుంది, రాత్రి 12 గంటలకల్లా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. హెమరేజ్ ఫ్రమ్ నోస్ పీరియాడికల్లీ కమ్స్. ఉదాహరణకి పిల్లడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆదివారం సెలవు ఇచ్చారు అనుకోండి. ఆదివారం నాడు ఆటలకని వెళ్తే ఆటలాడుకునే క్రమంలో ఏమైందంటే ముఖంతో అలాగే బ్లడ్ కారిపోయింది. వెంటనే ఇంటికి వచ్చేస్తే వాళ్ళు డాక్టర్కి అది చూపించారు, అన్ని టెస్టులు చేస్తారు. ఏమీ లేదమ్మా, ఏమైనా ముక్కుకైనా దెబ్బ తగిలింది అదా అని అడుగుతారు. ఏమి ఉండదు. ఆ తర్వాత మళ్ళా వచ్చే ఆదివారం మళ్ళా ఆటలకు వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఏదో తగులుతుందని ఇంట్లో కూర్చోబడి ఇంట్లో ఉన్నా సరే బ్లడ్ వచ్చేస్తుంది. అంటే పీరియాడికల్గా పర్టికులర్ టైంలో కనుక ఆ కంప్లైంట్ ఏదైనా వస్తున్నట్టయితే మనం చైనా బాగా ఇండికేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డయేరియా అట్ నైట్. సాధారణంగా చైనాలో ఏమవుతుందంటే డయేరియా నైట్ టైం వచ్చేస్తూ ఉంటుంది. సాధారణంగా మీరు టైం చూసుకున్నట్టయితే 12 ఆ ప్రాంతంలో వస్తూ ఉంటుంది అనమాట. చైనాలో డయేరియా ఎలా ఉంటుందంటే విపరీతంగా మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇన్ని లెక్క ఉండదు అనమాట. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మోషన్ అయిపోతుంది. వాటరీ డయేరియా. దాంతోపాటు ఏంటంటే స్మెల్ గట్రా ఉండదు. చైనాలో స్మెల్ ఉండేది పోడోఫైలంలో ఉంటుంది. పోడోఫైలంలో డయేరియా అనేది ఎర్లీ మార్నింగ్ వస్తాము, 4 గంటలు బయలుదేరుతాను, తెల్లవారుజామున వస్తుంది అనమాట. పోడోఫైలంలో ఏంటంటే మీకు విపరీతమైనటువంటి దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దుర్వాసన వచ్చేసి మోషన్కి వెళ్ళినప్పుడల్లా ఇంకా ఆ టాయిలెట్ ఆ రూమ్ అంతా కూడా విపరీతంగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటే ఇమీడియట్గా కనుక మీరు పోడోఫైలం 30 డోస్ వేసుకున్నట్టయితే ఇమీడియట్గా అది ఆ గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఏదైనా సరే మోషన్ కనుక బాగా స్మెల్ వస్తున్నట్టయితే పోడోఫైలం 30 వేయండి. అది ఆ కడుపు నొప్పి ఉన్నా, కడుపులో విపరీతమైన సౌండ్స్ వస్తున్నా ఇవన్నీ కూడా 30తో తగ్గిపోతాయి. ఒకవేళ అవసరమైతే మళ్ళీ 1-2 మోషన్స్ అయితే మళ్ళీ 31 డోస్ వేయండి. కానీ చైనాలో అలా కాదు. చైనాలో ఏంటంటే వాటరీ మోషన్స్ అనమాట, లూజ్గా అయిపోతూ ఉంటాయి, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, పేషెంట్ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, కళ్ళు మసకలు కమ్ముతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక మీకు ఉన్నట్టయితే చైనా 31 డోస్ వేయండి. దాంతో సరి.
లేకపోతే మళ్ళీ అవసరమైతే ఇంకో డోసు రిపీట్ చేయండి, నష్టమే లేదు. నెక్స్ట్ గషింగ్ వాటర్ స్టూల్ డ్యూరింగ్ నైట్. గషింగ్ అంటే వెళ్ళిన వెంటనే విపరీతమైన స్పీడ్తో మోషన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని గషింగ్ అని చెప్తాం. వాటర్ స్టూల్స్ అంటే నీళ్ళు అయిపోతూ ఉంటాయి, ముఖ్యంగా నైట్ అవుతూ ఉంటాయి. ఎగ్రవేషన్ ఆఫ్టర్ ఈటింగ్. సాధారణంగా ఏంటంటే చైనా వాడికి ఫిష్ ఒకటి అంటే చేపల కూర అది తిన్నప్పుడు లేకపోతే ఫ్రూట్స్ తిన్నప్పుడు సాధారణంగా మోషన్స్ అయిపోతాయి. అలాంటి వాటిలో ఈ లక్షణాలు సరిపోయినట్టయితే మీరు చైనా 30 కాస్త 1 డోస్ వేయండి. నెక్స్ట్ చిల్లీ పేషెంట్. చైనా వాడి గురించి కోల్డ్ హీట్ మోడాలిటీ చెప్పుకోవాల్సిన వచ్చినప్పుడు మీరు పక్క బలగుద్ది చెప్పాల్సింది ఏంటంటే వీడికి చలి వాతావరణం పడదు, చల్లదనం పడదు, అంటే హీఈస్ సెన్సిటివ్ టు కోల్డ్, హీఈస్ ఎ చిల్లీ పేషెంట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెన్సిటివ్ టు కోల్డ్, కోల్డ్ డ్రాప్, సెన్సిటివ్ టు టచ్ మోషన్. ఇందాక ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. వీడి చల్లదనం పడదు, చల్లటి గాలి పడదు, అలాగే టచ్ అగ్రవేషన్ ఉంది, అలాగే కదలిక వల్ల కూడా లేదా శ్రమ వల్ల కూడా వీడికి బాధలన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. చైనా ఇండికేటెడ్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లూయిడ్స్. అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎలాంటిదంటే ఇక్కడ చైనాలో మనకి ఎలాంటి కండిషన్స్ మనకి చైనా పేషెంట్స్ వస్తారు అంటే మనకి ఎక్కువ కాలం మోషన్స్ అవ్వకపోవటం వల్ల కానీ, ఎక్కువ కాలం హెమరేజెస్, కొద్దిమందిలో ఫైల్స్ కంప్లైంట్ వచ్చి దానికి ఇన్ టైంలో కరెక్ట్ మంది వేయకుండా ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అలా చాలా కాలం బ్లడ్ పోతూ ఉంటుంది. వాళ్ళ పాపం అలాగే ఒక 2-3 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి అలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కువ మీకు రూరల్ ఏరియాస్లో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వెళ్తారు, డాక్టర్ దగ్గర చూపించుకుంటారు, ఏదో మందిస్తాడు, తగ్గుతుంది. మరలా వెళ్ళడానికి వాళ్ళకి అంత ఫైనాన్షియల్గా వాళ్ళు అసిస్ట్ చేయలేరు. అంతేత ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా కాలక్షేపం చేసేస్తుంటారు. వాళ్ళు సన్నగా అయిపోయి పాలిపోయినట్టు అయిపోతారు అనమాట, వీక్గా అయిపోతారు. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే మీకు ఆ బ్లడ్ లాస్ వల్ల ఏవైనా కంప్లైంట్స్ వచ్చినట్టయితే, అంటే బాగా బ్లడ్ పోతే ఏమవుతుంది మీరే ఊహించుకోండి ఒకసారి. వాళ్ళు ఏమవుతుందంటే వీక్ అయిపోతారు, తర్వాత సెన్సిటివ్గా అయిపోతారు వాళ్ళంతా కూడా. బ్లడ్ ఎప్పుడైతే తక్కువగా ఉందో సాధారణంగా మనకి ఏమవుతుందంటే సెన్సిటివ్నెస్ వచ్చేస్తుంది, దేన్ని తట్టుకోలేకపోవడం ఇలాంటివి వచ్చేస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మనకి ఒంట్లో ఉబ్బు అనేది వచ్చేస్తాయి అనమాట, బాగా పాలిపోయినట్టు ఉబ్బు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఏదైనా రావచ్చు. ఇతర కంప్లైంట్స్ అంటే తలనొప్పి రావచ్చు, ఈ బ్లడ్ ఎక్కువ పోవటం వల్ల నీరసం రావచ్చు, గుడిగడ్డ రావచ్చు, వీక్నెస్ రావచ్చు. ఇలాంటివి ఏదన్నా వచ్చినా సరే మీకు చైనా 31 డోస్ వేసినట్టయితే మీకు చాలా మార్పు వచ్చి వాళ్ళు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాం. ఎక్కువ కాలం నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు కూడా మీరు అనొచ్చు, ఏమంటే ఇది లాంగ్ స్టాండింగ్ కంప్లైంట్ కదా, మీరు అలాంటి కండిషన్స్లో చైనా 30 ఎందుకు వేస్తున్నారు, డైరెక్ట్గా 1 10 వేయచ్చు. అలాగే వేయకూడదండి. ఇప్పుడు మీరు ఏంటంటే ఆ నీరసం అనేది ప్రధానంగా పేషెంట్ అనుభవిస్తున్నాడు కాబట్టి అలాంటి కండిషన్స్లో ముందు చైనా 31 డోస్ వేస్తే కొద్దిగా రికవర్ అవుతాడండి. అలా 1-2 డోసులు పడేసరికి ఏమవుతుందంటే పేషెంట్లో ఒక రకమైనటువంటి కొద్దిగా స్ట్రెంగ్తన్గా తయారవుతాడు. తయారైన తర్వాత ఆ తర్వాత క్రమంలో మీరు నెక్స్ట్ కావాలంటే 200 వేసుకోవచ్చు. అంతే తప్ప డైరెక్ట్గానే 200 100 వేసేస్తే మీరు రిపీట్ చేసుకోనకుండదు అన్నమాట. రిపీట్ చేసుకోనకుండదు, మళ్ళీ ఎక్కువ కాలం వెయిట్ చేయాలి, పవర్ పెరిగే కొద్ది. అందువల్ల ఇక్కడ ఏంటంటే అలాంటి కండిషన్స్లో చైనా 30 వేయండి. మనకు హోమియోపతిలో లెసిథిన్ అనే ఒక మందు ఉంటుంది. లెసిథిన్ అంటే ఈ ఎగ్గ యొక్క లోపల యోక్ ఉంటుంది కదా, దాని నుంచి దేని నుంచి తయారు చేస్తారు. లెసిథిన్ అనమాట. అది నీరసాన్ని బాగా తగ్గిస్తుంది. అందువల్ల ఇలాంటి చైనా తాలూకు మందు వేసిన తర్వాత మీరు రెగ్యులర్గా మీరు ఆ లెసిథిన్ అనే దాన్ని సాధారణంగా అప్పుడప్పుడు బాగా 6 పొటెన్స్లో కనుక మీరు వాడుకున్నట్టయితే 6 పొటెన్స్లో మందు సాధారణంగా అవసరమైతే డైలీ 1 డోస్ వేసుకోవచ్చు. అలాంటిది ఇచ్చినట్టయితే బాగా పికప్ అవుతారు అనమాట. లేకపోతే లెసిథిన్ 3x అనే పౌడర్ ఉంటుంది. బెస్ట్ లెసిథిన్ 3x అనే పౌడర్ ఉంటుంది. ఆ 3x అనే పౌడర్ని టాబ్లెట్ ఫార్మ్లో దొరుకుతుంది, పౌడర్లో దొరుకుతుంది. ఆ 3x అనే పౌడర్ని ఇంత పిండి అనమాట అండి, చిన్న చిటికెడు పౌడరు పొద్దుట, చిటికెడు పౌడర్ మధ్యాహ్నం, చిటికెడు పౌడర్ సాయంకాలం వేసుకున్నట్టయితే పేషెంట్లో నీరసం బాగా తగ్గుతుంది అనమాట. నీరసం బాగా తగ్గుతుంది. అందువల్ల అది కూడా మీరు బాగా వాడచ్చు. నెక్స్ట్ 3వది ఏంటంటే ఇక్కడ మనం బ్లడ్ లాస్ అని చెప్పాం. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ఫ్లూయిడ్స్ అంటే దీనికి చాలా ఉంటాయి. కొంతమందిలో కొన్ని మనం స్టాఫ్స్ దగ్గర చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పుకున్నాం, కొంతమందిలో అది చెప్పుకున్నాం. తర్వాత ముఖ్యంగా లేడీస్లో ఈ వైట్ డిశ్చార్జ్ ఇలాంటి కంప్లైంట్స్, అలాగే జెంట్స్లో అయినట్టయితే కొన్ని సెమనైల్ లాస్ ఇలాంటివి ఉన్నప్పుడు పేషెంట్స్ బాగా వీక్ అయిపోతారు. అటువంటి వాళ్ళు కూడా మీరు చైనా 31 డోస్ వేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ రికవరీ అనేది బాగా ఉండి మళ్ళీ బలంగా తయారవుతారు. నెక్స్ట్ వీక్నెస్ అండ్ జనరల్ కోల్డ్నెస్ ఆఫ్ స్కిన్. వీళ్ళకి స్కిన్ ఎలా ఉంటుందంటే సాధారణంగా అలాంటి కండిషన్స్లో ముఖ్యంగా నీరసంతో పాటు
చల్లగా అనిపిస్తుంది అనమాట. వీక్నెస్ విత్ రింగింగ్ ఇన్ ఇయర్స్. సాధారణంగా ఎప్పుడైతే పేషెంట్ బాగా వీక్ అయిపోయాడో చెవు అంతా కూడా హోరుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. డార్క్నెస్ బిఫోర్ ది ఐస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కళ్ళు చూస్తుంటే కళ్ళు చీకట్లు గమనింపుగా అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫెయిన్నెస్, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవటం. ఆఫ్టర్ స్లైటెడ్ ప్రొవోకేషన్, చిన్న పని చేసినప్పుడు కూడా కళ్ళంతా మసకలు వచ్చేసి బాగా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అన్నమాట. అటువంటి కండిషన్స్ లో మనం చైనా 30 ఒక డోస్ వేయండి. చైనా 30 ఒక డోస్ వేస్తే మీకు అద్భుతమైనటువంటి మీకు ఆ రిలీఫ్ మనకి బాగా కనిపిస్తుంది. పేషెంట్ బాగా తొందరగా రికవర్ అయిపోతారు. ఇకపోతే మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ చైనా. సాధారణంగా మనకి చాలా మందికి చైనాలో మెంటల్ సిమ్టమ్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. చైనా అనుభూతులకి పలానా కండిషన్స్ లో వేస్తారని కొద్దిమంది అనుకుంటారు, కొన్ని కండిషన్స్ లో వేస్తారని కొద్దిమంది అనుకుంటారు తప్పించి మానసిక లక్షణాల గురించి పెద్దగా మనం పట్టించుకోవాలన్నమాట. కానీ మనకి మానసిక లక్షణాలు కూడా ఇంటర్మీడియట్ మెడికల్లో బాగా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నర్వస్ అండ్ సెన్సిటివ్ పేషెంట్స్. నర్వస్ అంటే కొద్దిగా మీకు తెలుసు కదా, నర్వస్ గా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే కొంచెం చిరాగ్గా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. సెన్సిటివ్ పేషెంట్స్ అంటే దేనికి కూడా తట్టుకోలేకపోవడం అనమాట. అటువంటి సెన్సిటివ్నెస్ ఈ పేషెంట్స్ లో కనిపిస్తుంది. అదొక ప్రధానమైనటువంటి లక్షణం. రెండోది వీక్నెస్ ఆఫ్ మైండ్. వీక్నెస్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ వీక్నెస్ అంటే అర్థం ఏంటి? మైండ్ చేసే పనే ఉంది. మైండ్ బాగా ఆలోచించడం, చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, మనం ఎవరన్నా చెప్పింది గుర్తుపెట్టుకోవటం, లేకపోతే మనం ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో, మన డ్యూటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి గైడ్ చేయటం, ఇవన్నీ కూడా మైండ్ చేస్తూ ఉంటుంది. కానీ వాటిల్లో ఏంటంటే ఇది వెనకబడిపోతుంది అనమాట. సరిగా ఆలోచించలేడు, సరిగా ఎవరన్నా చెప్పింది అర్థం చేసుకోలేడు, సరిగా గుర్తుపెట్టుకోలేడు. అందువల్ల ఈ మైండ్ కాస్త చాలా వీక్గా ఉంటుంది అనమాట. అంచేత అలాంటి పేషెంట్స్ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు నీకు ఎలా ఉంటుంది ఏంటి నువ్వు అన్ని చెప్పంటే అన్ని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే గుర్తుకు రాదనమాట. ఈ బలహీనంగా ఉండటం వల్ల, రక్తహీనత ఉండటం వల్ల, బాగా వీక్ అయిపోవటం వల్ల, పేషెంట్ బాగా ఆరోగ్యాన్ని బాగా ఇబ్బంది పడటం వల్ల ఈ మైండ్ కూడా ఏమవుతుందంటే వీళ్ళకి బలహీనంగా ఉంటుంది అనమాట. ఇనబిలిటీ టు థింక్ ఆర్ రిమెంబర్. ఏదైనా ఒక విషయం చెప్పి దీన్ని చెప్పండి ఏంటంటే ఆలోచించలేరు, దాన్ని కరెక్ట్గా వాళ్ళు అనలైజ్ చేసుకోలేరు. రిమెంబర్, ఏదైనా పాత విషయాలు ఉంటే గుర్తుకు తెచ్చుకోలేరు. ఏమోనండి ఏం గుర్తు రావట్లేదు సరిగా అని చెప్తాడు. ఫుల్ ఆఫ్ ఫియర్ ఎట్ నైట్. రాత్రులు భయపడటం అనేది మనకి ఈ చైనా పేషెంట్స్ లో ఉంటుంది. నైట్ లో రాత్రులు ఏమవుతుందంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం అనేది ఒక కంప్లైంట్. ఫియర్ ఆఫ్ యానిమల్స్ అంటే జంతువుల గురించి కానీ, డాగ్స్ గురించి కానీ, అలాగే క్రీపింగ్ థింగ్స్, ఏదైనా పాకేటువంటి క్రిములు ఏవైతే ఉంటాయి, ఒక జెర్రీలు లేకపోతే తేళ్లు ఇలాంటి, లేకపోతే స్పైడర్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అది ఒక రకమైన మానసిక లక్షణం. అందుకంటే ఇంకా వాంట్స్ టు కమిట్ సూసైడ్ బట్ ల్యాక్స్ కరేజ్. వీళ్ళు ఇలా మరి చాలా యాతన పడుతున్నారు కదా, చాలా యాతన పడి నా సమస్య ఏం పరిష్కారం కావట్లేదు, ఏంటి బతికేంటి సాధిస్తాం మనం, గోడలు మనకి ఆటోల దగ్గర తిరిగాం, ఏమీ మనకేం ఉపయోగం లేదు అని నిరంతరం ఒక రకమైనటువంటి ఒక డిప్రెషన్ తాలూకు లక్షణాలతో పాటు వీళ్ళు ఏంటంటే సూసైడ్ చేసుకోవాలన్నటువంటి కమిట్మెంట్, ఒక థాట్ ఉంటుంది అనమాట. కానీ ల్యాక్స్ ఆఫ్ కరేజ్. కానీ అది చేసుకోవాలన్నా సరే వీళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం ఉండదు అనమాట. అందువల్ల ఆ లక్షణం కూడా దాంట్లో ఉంటుంది. గ్రాడ్యువల్లీ మైండ్ గ్రోస్ వీకర్. ఒకప్పుడు మంచి మ్యాథమెటిక్స్ చాలా బాగా చేసేవాడు. మ్యాథమెటిక్స్లో 10th లో 10/10 వచ్చింది అతను, లేకపోతే 100 వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చి ఇప్పుడు ఏంటంటే 2+2 ఏంటంటే గంటసేపు ఆలోచించవలసి వస్తుంది. 10కి 5 కలుపుతారంటే ఎంతసేపు ఆలోచించవలసి వస్తుంది. లేకపోతే చిన్న కాలిక్యులేషన్ ఇస్తే చేయలేకపోతున్నాడు. అంటే మైండ్ కాస్తంత వీక్ అయిపోతుంది అనమాట ఈ చైనా పేషెంట్స్. హ్యూజెస్ రాంగ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మిస్ప్లేస్డ్ వర్డ్స్. ఈ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే తను ఏదో ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తా ఉంటాడు అనమాట. ఎక్స్ప్రెషన్స్, రాంగ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మిస్ప్లేస్డ్ వర్డ్స్. ఏదన్నా ఒక పదం పలకపోయి దానికి అక్కడ ఏదో ఒక పదం మిస్ అయ్యి ఇంకోటి ఏదో చెప్తాడు. అంటే ఒక వస్తువు పేరు చెప్పబోయి ఆ వస్తువుకి కొన్ని మాటలు అక్కడ మిస్ అయ్యి రెండో అర్థం వచ్చేటట్టు చెప్తా ఉంటాడు. ఇదంతా కూడా మైండ్ డల్గా ఉండటం వల్ల జరిగేటువంటి పరిస్థితి అనమాట. ఎవేక్ ఎట్ నైట్. రాత్రులు లేస్తూ ఉంటాడు. మేకింగ్ ప్లాన్స్, పొద్దున ఏం చేసుకోవాలి ఏంటన్నది అన్ని కూడా భవిష్యత్తు గురించి చాలా ప్లాన్స్ అన్ని వేసుకుంటాడు. థియరైజింగ్ అంటే ప్రాక్టికల్ గా కాకుండా ఊహాలోకాల్లో ఉండటాన్ని థియరైజింగ్ అంటారు. బిల్డింగ్ ఎయిర్ కాజిల్స్ అంటే గాలిమేళ్ళు అనమాట. గాలిమేళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఇనబిలిటీగా ఉండి, అంటే మనం పనిలో ఎక్కువ మనం శ్రద్ధగా చేయలేం, కానీ ఊహలు చూస్తూ ఆకాశాన్ని అంటేస్తూ ఉంటాయి. వీడు రోజు పొద్దున 10 గంటల దాకా లేగడం,
ఏమండి. తర్వాత ఏదో 11 గంటల మొహం కడుక్కుంటాడు, 12 గంటలకు టిఫిన్ చేస్తాడు. ఒక రకమైనటువంటి దినచర్య అస్సలు బాగోదనమాట. వీడు రాత్రి లేచి ఏమనుకుంటాడంటే నేను నెక్స్ట్ ఐఏఎస్ ప్రిలిమ్స్కి వెళ్ళాలి, దానికి సంబంధించిన బుక్స్ అవి కొనుక్కోవాలి, కోచింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి, తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత పలానా పోస్ట్ సంపాదించుకుని ఇంతమందికి మనం ఇలాంటి ఉపకారాలు చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని వాడు ప్లాన్స్ వేసుకుంటా ఉంటాడంటే. ఇలా కావచ్చు, స్టూడెంట్ అయితే ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు. అదే పెళ్ళైన వాళ్ళు అయితే మనం పలానా బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్ లో ఇంత మనం ఖర్చు పెడదాం, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఈ ప్రాఫిట్ తో ఇలాంటి ఐటమ్స్ అన్ని మనం కొనుక్కుందాం అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. 8 గంటలు వేస్తాడండి, 10 గంటలు వేస్తాడు అనమాట. 10 గంటలు వేసేటప్పటికి సగం జీవితం అంతా కూడా పోయినట్టే ఇంచుమించు. అందువల్ల ఈ రకమైనటువంటి ఆచరణకి ఆమోద్యం కానటువంటి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో దాన్ని ఏమంటా ఉంటాం మనం, ఎయిర్ క్యాజల్స్ అంటాం అనమాట, గాలిమేళలు అనమాట. అందువల్ల ఆ టర్మ్ అనేది ఆయన వాడటం జరిగింది. థింకింగ్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్స్ ఈజ్ గోయింగ్ టు డూ సమ్ డే. నేను ఏదో రోజున పెద్ద గొప్ప పనులు చేసేస్తానని ఒకసారి మనసులో అనుకుంటా ఉంటాడు. మార్నింగ్ ఈ వండర్స్ హౌ he could have thought, he could have thought such foolish things. రాత్రి అంతా మరి కథలతో మొత్తం రాత్రి నిద్ర లేకుండా అన్ని ఆలోచించుకున్నాడు కదా. పొద్దుట లేచిన తర్వాత ఏమనుకుంటాడంటే, ఏంటి పిచ్చి ఆలోచనలు, నాకే ఇలాంటి పురుష ఆలోచనలు వస్తున్నాయని మళ్ళీ కొద్దిగా రిబెల్ అవుతా ఉంటాడు అన్నమాట. రెండోది, ఈ డ్రెడ్స్ వర్క్. పని చేయాలంటే చాలా కష్టం అనమాట. పని చేయాలంటే భయం, ఎందుకంటే వీడి దగ్గర వీక్నెస్ కూడా అలాగే ఉంటుంది. అంచేత పని ఏదైనా చెప్పినప్పుడు వీడు చేయబుద్ది ఏదనమాట. అంచేత వర్క్ అంటే అనుభూతులకి భయపడిపోతా ఉంటాడు. ఈజ్ అపథెటిక్, దేన్ని పట్టించుకున్నటువంటి స్వభావం, ఇండిఫరెంట్, దేని అట్లా శ్రద్ధ ఉండదు, ఏది చేయబోదు, చాలా డిఫరెంట్ గా ఉంటాడు. లో స్పిరిటెడ్ అంటే కరేజ్ తక్కువగా ఉంటుంది, సైలెంట్ గా ఉండిపోతాడు. డిస్ఇంక్లైన్ టు థింక్, కనీసం ఆలోచించేటువంటి స్థితిలోకి వాడు వచ్చేస్తా ఉంటాడు అనమాట. ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ ది మైండ్. ఆలోచనలు వస్తాయి కానీ వాటిని కంట్రోల్ చేసుకోలేడు అనమాట. ఈ రకమైనటువంటి మన కండిషన్ మనకి చైనాలో ఉంటుంది. ది స్టేట్ ఆఫ్ మైండ్ కమ్స్ ఆఫ్టర్ హ్యూమరేజ్. ఇవన్నీ ఈ మైండ్ సెట్టింగ్స్ అన్ని ఎప్పుడు వస్తాయి వీడికి, ఎక్కువ కాలం బ్లడ్ పోవటం వల్ల, ఎక్కువ కాలం వీడు బ్లడ్ లాస్ అవటం వల్ల ఇలాంటి మెంటల్ కండిషన్ కూడా వస్తుందని కెంట్ గారు చెప్తున్నారు. ఇన్సామ్నియా ఆఫ్టర్ హెమరేజ్ అంటే రక్తహీనత వచ్చిన తర్వాత, బ్లడ్ పోయిన తర్వాత ఏమవుతుంది, బ్లడ్ ఎక్కువగా పోయింది. ఇన్సామ్నియా అంటే నిద్రలేనితనం, రాత్రులు నిద్ర పట్టకపోవడం అంటే స్లీప్లెస్నెస్ అనమాట. ఆ స్లీప్లెస్నెస్ అనేది ఆఫ్టర్ హెమరేజ్. ఈ రక్తం బాగా రక్తస్రావాలు అయిన తర్వాత ఏదో కారణం కావచ్చు, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కావచ్చు, పైల్స్ బ్లీడింగ్ కావచ్చు, రక్తపోవంతులు కావచ్చు, లేకపోతే మోషన్స్ లో ఎక్కువ బ్లడ్ పోవటం కావచ్చు, లేకపోతే అమీబిక్ డిసెంట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా సరే ఇలాంటి కండిషన్ జరిగిన తర్వాత వాడికి నిద్ర పట్టకపోవడం అనేది చూస్తూ ఉంటాం. అలాంటి కండిషన్స్ లో కనుక మనం చైనా 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే చాలా అద్భుతంగా మనకి పనిచేస్తాం. అలాంటి నిద్ర పట్టని వాళ్ళు మనం ఒకసారి మెడిసిన్ చెప్పుకున్నాం. క్యామమిల్లా ఒకటి, కాఫీ ఒకటి, ఓపియం ఒకటి, ఈ చైనా ఒకటి. ఇంతకంటే అద్భుతంగా పనిచేసినటువంటి మందు మీకు ఇంకోటి చెప్తాను, బ్యాసిల్లం అనమాట. బ్యాసిల్లం కనుక మీరు బ్యాసిల్లాన్ని 30 పవర్లో మీరు ఫ్రీక్వెంట్ గా వాడుకోవచ్చు, నష్టమే లేదు. అది చాలా షార్ట్ యాక్టింగ్ డ్రగ్, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. బ్యాసిల్లం తాలూకు లక్షణాలు ఉండి అంటే పేషెంట్ అక్కడ కూడా ఇలాగా ఉంటాడు, వీక్ గా ఉంటాడు. మనం చెప్పుకున్నాం, నైట్ స్వెట్స్ పెట్టేస్తూ ఉంటాయి, సాయంకాలం చేసేసరికి జ్వరం ఉన్నట్టు ఉంటుంది, ఎంత తిన్నా వాడికి వంట పట్టదు. అది చుబర్క్లర్మైజన్ తాలూకు లక్షణం. అటువంటి వాళ్ళు కనుక బ్యాసిల్లం 30 నైట్ ఒక డోస్ వేసినట్టయితే మీకు హ్యాపీగా నిద్రపోతారు అన్నమాట. మన హోమియోపతిలో ప్యాసిఫ్లోరా అని మొదటి నుంచి ఉంటుంది. ప్యాసిఫ్లోరా, ఆ ప్యాసిఫ్లోరా మొదటి నుంచి ఈ నిద్ర పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా నిద్ర పట్టిన వాళ్ళు 20 చుక్కలు అనమాట, 20 డ్రాప్స్, 10-5 సరిపోవు. 20 డ్రాప్స్ ఒక గ్లాసు నీళ్ళలో వేసి 3 పూట్ల తిన్న వెంటనే కనుక తాగమని చెప్పినట్టయితే ఒక 10-15 రోజులు అయ్యేసరికి వాళ్ళకి నిద్ర పట్టడం అనేది బాగా నార్మల్సీకి వచ్చేస్తా అనమాట. దాంతో పాటుగా మీరు ఇక్కడ ఏదైతే ఇండికేట్ అవుతుందో రెమెడీ, ఆ రెమెడీ కనుక ఇచ్చుకున్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళకి చాలా మెరుగు అనిపిస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, వాడు బాగా దాని నుంచి సెట్ అయిన తర్వాత ప్యాసిఫ్లోరా మానేయచ్చు. మీరు ఆ మందుని కాస్త ఏది వేయాలనేది మీరు నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ లాస్ ఆఫ్ స్లీప్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ హెమరేజ్. ఇందాక అదే చెప్పుకున్నాం మనం. హెమరేజ్ అయిన తర్వాత అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత, బ్లడ్ లాస్ అయిన తర్వాత నిద్ర పట్టకపోతే మనం చైనా వేస్తాం అన్నమాట. నిద్ర పట్టకపోతే చైనా వేస్తాం. నెక్స్ట్
నెక్స్ట్ కమ్ టు ది డిజినెస్ అండ్ ఫెయింటింగ్ ఆఫ్టర్ హెమరేజ్, వెర్టిగో ఆఫ్టర్ లాస్ ఆఫ్ బ్లడ్. అదొకటి. డిజినెస్ అంటే బుర్ర డిమ్ముగా ఉండటం అనమాట. అండ్ ఫెయింటింగ్ అంటే ఒకసారి కళ్ళు తిరిగిపోయినాయి, స్పృహత ఏదో కాస్త ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బుర్ర పని చేయకూడదు, దాన్ని పెయింటింగ్ అంటాం. ఆఫ్టర్ హెమరేజ్ ఇలాంటి బ్లీడింగ్స్ అయిన తర్వాత ఈ లక్షణాలు ఉన్నట్టయితే చైనా 30 ఒకటి వచ్చేసినట్టయితే మీరు దాని నుంచి, నేను ఎక్కువ మీకు చైనా 30 ఎందుకు చెప్తానంటే చైనా 30 వేస్తేనే మీకు ఇమీడియట్ గా రిజల్ట్ కనిపిస్తుంది. 200 1M వేస్తాడు, ముందు తగ్గొచ్చు, బాగా సఫర్ అవుతున్నాడు, అంచేత బెటర్ టు గివ్ ది చైనా 30. వెర్టిగో ఆఫ్టర్ లాస్ ఆఫ్ బ్లడ్, బాగా బ్లీడింగ్ అయిన తర్వాత కళ్ళు తిరిగిపోతున్నాయి అనుకోండి, చైనా 30 ఒకటి వచ్చేయచ్చు. ఉదాహరణకి ఏదైనా సరే ఒక ఆపరేషన్ చేసిన తర్వాత కానీ, లేకపోతే ఎక్కువ బ్లడ్ పోయి లేదా మోషన్కి వెళ్ళి వచ్చాడు, అతను పైల్స్ పేషెంట్ అనుకోండి. పైల్స్ పేషెంట్ అయిన తర్వాత ఆ మోషన్కి వెళ్ళిన మోషన్లో బ్లడ్ పోయిన తర్వాత కళ్ళు తిరిగిపోయి కళ్ళు చీకటిగా మేస్తున్నాయి అనుకోండి, చైనా 30 కూడా వచ్చాయి. లేదు అత్తమాను ఇలా వెట్టుకో అంటే అర్థం ఏంటంటే బుర్ర కాస్త చక్కెరలు కొట్టడం అనమాట, ఇలాగ తిరిగిపోయినట్టు అనిపిస్తా ఉన్నాం. ఇలా కూర్చుంటే ఈ మొత్తం ఇల్లంతా ఇలా గుండ్రంగా తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. మంచం మీద పడుకుంటే మంచం అంతా తిరిగిపోయినట్టు అనిపిస్తా ఉన్నాం. వాళ్ళకి హిస్టరీలో కనుక బ్లడ్ లాస్ ఉన్నట్టయితే మీరు అలాంటి కండిషన్స్ లో చైనా 30 వేయండి. లేకపోతే ఇంకో మెడిసిన్ చెప్పాను మీరు, థెరిడియన్ 30. థెరిడియన్ అనేది ఒక స్పైడర్ డ్రగ్ అనమాట, అద్భుతంగా పనిచేస్తుంది. థెరిడియన్ 30 వేయండి అలాంటి కండిషన్స్. ఇమీడియట్ గా పేషెంట్ కాస్త మీకు నార్మల్స్లోకి వచ్చేస్తాడు. ఇకపోతే హెడేక్స్ అనమాట. హెడేక్స్ లో కూడా మనకు చైనా బాగా పనిచేస్తుంది. కంజెస్టివ్ హెడేక్ విత్ బాడీ కవర్డ్ విత్ కోల్డ్ స్వెట్. తలనొప్పితో పాటు బాగా చెమటలు పట్టేస్తుంటే అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. చైనా ఎప్పుడు వేస్తారంటే తలనొప్పి వచ్చేసి విపరీతంగా చెమటలు కారిపోయి చెమటలు అంతా పట్టేస్తున్నాయి అనుకోండి, చైనా 30 ఒకటి వేసేయండి. వేస్తే ఆ తలనొప్పి కాస్త తగ్గుతుంది. ఈ చైనాలో ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ఎగరవేషన్ టు టచ్, కోల్డ్, ఎగరవేషన్ టు మోషన్, ఆ ఎమ్యులేషన్ బాగుంటుంది. వీళ్ళకి కాస్త వేడి వాతావరణం చాలా ఉపశమనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట చైనా పేషెంట్స్కి. నెక్స్ట్ హార్డ్ ప్రెజర్ ఎమ్యులేస్తే చైనా పెయిన్స్. మనం ఏదో చెప్పుకున్నాం, మనకి ఆర్నికా వాడికి ఏదైనా సరే ఇలా నొక్కినా పట్టుకున్నా ఈ టచ్ వల్ల ఏమవుతుందంటే బాధలన్నీ కూడా పెరుగుతాయి. ఇక్కడ చైనాలో కూడా పెరుగుతాయి, వాడికి కూడా టచ్ అగ్రవేషన్ ఉండదు. కానీ హార్డ్ టచ్ అనేది ఎమ్యులరేట్ ది పెయిన్స్ అనమాట. ఇక్కడ ఇలా పట్టుకుంటే వీడికి నొప్పి పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఇలా పట్టుకుని గట్టిగా నొక్కుతుంటే అమ్మో బాగుందా అనిపిస్తుంది. అంచేత హార్డ్ ప్రెజర్ ఎమ్యులరేట్స్ ది చైనా పెయిన్ అన్నమాట. అదొకటి. లైట్ ప్రెజర్ అగ్రివేట్స్. కొద్దిగా ఇలా అన్నట్టయితే వీటికి నొప్పులు పెరుగుతాయి. అదే గట్టిగా పట్టుకుని నొక్కినట్టయితే చైనాలో కాస్త ఉపశమనం ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫ్యూస్ స్వెటింగ్ అంది స్కాల్. చెమటలు అంతా ఎలాగ పోసేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్కాల్ప్ అంటే బుర్ర, ఆ బుర్ర పై నుంచి ఆ మాడి నుంచి అలా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. హెడేక్ ఫ్రమ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒంట్లో ఉన్నటువంటి మనకి ముఖ్యమైనటువంటి వైటల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇది కానీ బ్లడ్ కానీ లేకపోతే మరొకటి కానీ పోయిన తర్వాత వాడికి కనుక తలనొప్పి వచ్చినట్టయితే మనం చైనా వేసినట్టయితే బాగా పనిచేస్తుంది అనమాట. చైనా వేస్తే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఐస్ దగ్గరికి వచ్చాడు. ఫోటోఫోబియా అంటే వెలుతురు చూడలేకపోవడానికి ఫోటోఫోబియా అంటే ఈ లక్షణం బోర్డు అని మందుల్లో ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి విపరీష ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఎలా ఉంటుంది, నేటర్ మూడ్లో ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ చైనాలో కూడా కనిపిస్తుంది. ఎల్లోయిష్నెస్ ఆఫ్ ది స్క్లెరా అంటే తెల్లగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కాస్త ఉంటుంది మీకు దాంట్లో ఎల్లుగా అయిపోతుంది అనమాట. అంచేత చైనా అనేది జాండీస్లో కూడా పనిచేస్తుంది. ఎందుకంటే లివర్ ట్రబుల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ లక్షణాలు బట్టి మనం ఇచ్చుకోవాలి. అలాగే నాక్టర్నల్ బ్లైండ్నెస్, రాత్రులు కళ్ళు మసగ్గా కనిపించకపోవడం అనేది మనకి చైనాలో కనిపిస్తుంది. డిమినెస్ ఆఫ్ విజన్, మసక అనేది కళ్ళు మసక అనేది మనకి ఈ రక్తహీనత వల్ల ఏమవుతుందంటే బాగా ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో మనం చైనా పడుతుంది. అలాగే ఈరిస్ దగ్గరికి వచ్చాడు. రింగింగ్, రోజింగ్ అండ్ బుజింగ్. రింగింగ్ అంటే ఏదో ఒక రకమైనటువంటి శబ్దం, రోరింగ్ అంటే ఒక రకమైనటువంటి సౌండ్ తాలూకు లక్షణం అన్నమాట. బుజింగ్, ఇవన్నీ కూడా మనకి ఈ రకమైనటువంటి సౌండ్స్ అన్ని కూడా మనకి చెవులో వినిపిస్తూ ఉంటాయి. అంటే నీరసంగా ఉన్నప్పుడు, బాగా వీక్గా ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు చెవులు పేషెంట్ చెప్తుంటారు ఈ రకమైన శబ్దాలు మీకు చెప్పరు వాళ్ళు. నాకు చెవులన్నీ గళ్ళు అయినట్టు ఉన్నాయండి, నా చెవులు సరిగా ఏదో సౌండ్స్ వచ్చేసినట్టు ఉన్నాయి, బాగా నాకు సరిగా ఈ హీరింగ్ సరిగా లేదు, నాకు ఏదో చెవులంతా కూడా ఏదో మొద్దుబారిపోయినట్టు అనిపిస్తున్నాయని ఆ నీరసంగా ఉన్నటువంటి పేషెంట్ చెప్తాను. అప్పుడు చైనా ఇచ్చినట్టయితే ఈ లక్షణం కాస్త పోస్ట్. అంతేకాకుండా నోస్ దగ్గరికి వచ్చాడు. సెన్సిటివ్ టు ఆర్డర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పుకుంటున్నాం మనం. ఈ ఫ్లవర్స్ యొక్క
ఆ స్మెల్ పడకపోవటం, వంట చేస్తుంటే ఆ స్మెల్ పడకపోవటం, ఆ టొబాకో ఎవరైనా కాలుస్తున్నట్టయితే సిగరెట్లు కానీ చుట్టలు కానీ ఇలాంటివి ఆ స్మెల్ పడకపోవడం అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ లోకి వచ్చేసరికి ఫేస్ ఈజ్ విదర్డ్, అంటే బాగా ముడతలు పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చైనాలో షంకెన్, బాగా ఫేస్ కాస్త బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎనీమిక్, బాగా పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం మనకి చైనాలో ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్ అనమాట. బెటర్ టేస్ట్. బెటర్ టేస్ట్ అంటే నోరంతా చేదుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి నోరంతా చేదుగా ఉండటం, దాంతోపాటు నీరసం ఉండటం, దాంతోపాటు ఈ మధ్యన ఎప్పుడన్నా సిక్ అవటం, ఇవన్నీ లక్షణాలు గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉన్నప్పుడు చైనా 31 డోస్ వేసినట్టయితే మళ్ళీ పేషెంట్ మళ్ళీ రికవర్ అవుతాడు. లాస్ ఆఫ్ స్లీప్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి తగ్గిపోవటం, ఎవర్షన్ టు ఆల్ ఫుడ్స్, అన్నహిత లేకపోవటం. ఈ పేషెంట్స్, చైనా పేషెంట్స్కి ఎక్కువ అన్నహితం ఉండదు అనమాట. ఏమీ తినబుద్ధి కాదు, నీరసంగా ఉంటాడు, ఏ తిన్నా పెద్ద అరుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అలా కాకుండా ఈ నోరు చేదుగా ఉండటం అనేది ఉండి యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కొద్ది మందిలో, పిల్లల్లో మనం చూస్తున్న పెద్దవాళ్ళలో కానీ ఏదో వైరల్ ఫీవర్ వచ్చిందనో మరొకటనో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేస్తారు. వాడేసిన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే ఇంకా అన్నహితో పోతుంది అనమాట. ఏది తినబుద్ధి కాదు, నోరు అంతా చేదుగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీకు ఏంటంటే నక్స్వామ్గా 30 వేయండి. నక్స్వామ్గా 30 వేస్తే మళ్ళీ నెమ్మదిగా మీకు ఎపిటైట్ పెరుగుతుంది, ఆ నీరసం తగ్గుతుంది, ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాంటీబయాటిక్స్ వల్ల అవన్నీ పోతాయి. మోషన్ కనుక కాన్స్టిపేషన్ ఉన్నట్టయితే ఆ కాన్స్టిపేషన్ నుంచి కూడా వాళ్ళు రిలీవ్ అయిపోతారు. నెక్స్ట్ చిల్లు, ఫీవర్, స్వెట్ మనం చెప్పుకున్నదే. ఇందులో ఫీవర్ వచ్చినట్టయితే ముందు చలి జ్వరం వచ్చేస్తుంది, తర్వాత హై ఫీవర్ వచ్చేస్తుంది. ఆ ఫీవర్ కాస్త చెమటలు పట్టిన తర్వాత తగ్గిపోవడం అనేది ఒక సీక్వెన్స్ అనమాట ఈ చైనాలో. నెక్స్ట్ కమ్ టు ది, అయిపోయింది డ్రగ్ ఇంతే ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ యాంటీడోట్. యాంటీడోట్ అంటే అర్థం ఏంటంటే ఇది యాంటీడోటెడ్ 2 అని ఒకటి ఉంటుంది, యాంటీడోటెడ్ బై అని ఉంటుంది. అంటే చైనా యాంటీడోట్ చేయడం అనేది మనకు కావాల్సింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇవ్వలేదు కానీ సల్ఫర్ని కూడా ఇది యాంటీడోట్. అంటే మీకు ఏమీ లేదు, ఏదైనా ఒక మందు ఇచ్చిన తర్వాత, అంటే ఉదాహరణకి ఆర్నికా కానీ, ఆర్సనిక్ ఆల్బం కానీ, నక్స్వామ్కా కానీ, ఎపికా కానీ ఇలాంటివి ఇచ్చిన తర్వాత అసలు యాంటీడోట్ అనేది ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదండి. యాంటీడోట్ అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కాకుండానే మనం చూసుకోవాలి ఎక్కువ. అంటే మనం ఒక తప్పుడు మందు వేసి దాన్ని సరి చేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. అందువల్ల ఆ యాంటీడోట్ వేసేటప్పుడు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి లక్షణాలు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక కేసు గురించి చెప్తాను నేను యాంటీడోట్ గురించి. నేను ఒక పేషెంట్కి కాన్స్టిట్యూషనల్గా సల్ఫర్ పేషెంట్, ఆవిడ కాన్స్టిట్యూషనల్గా సల్ఫర్ పేషెంట్. మొత్తం మీకు టిపికల్ సల్ఫర్ ఉంటుంది అనమాట. ఆవిడకి ఏజ్ వచ్చి ఒక 55 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఆ 55 లేకపోతే 60 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక లేడీ పేషెంట్ అనమాట. ఆవిడకి అరికాళ్ళు మంటలు, తర్వాత ఒళ్ళంతా నొప్పులు, జాయింట్ పెయిన్స్, వీక్నెస్, ఇలాగా చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే, మొడాలిటీస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే నాకు సల్ఫర్ తాలూకు కాన్స్టిట్యూషన్ నేను ఐడెంటిఫై చేశాను. ఆవిడ మానసిక లక్షణాలు ఇవన్నీ పట్టుకుని నేను ఏం చేశానంటే సల్ఫర్ 200 ఒక డోస్ వేసాను. సల్ఫర్ 200 వేసిన తర్వాత పొద్దున డోస్ వేసాను. సాయంకాలం అయ్యేసరికి ఆవిడకి ఏమైందంటే విపరీతంగా నీరసపడిపోయి, విపరీతమైనటువంటి నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోతూ, నాకు ఏదో అయిపోతుంది, నాకు ఒంట్లో బాగాలేదు, చాలా సిక్ అయిపోయినటువంటి మా వెంటనే ఫోన్ వచ్చింది. అమ్మ సాయంకాలం ఒకసారి ఏంటంటే నేను రాలని డాక్టర్ గారు ఎవరన్నా పంపించాను. అప్పుడు చూస్తే ఆవిడ లక్షణాలన్నీ కూడా పెయింట్ తాలూకు లక్షణాలు, అంటే చైనా తాలూకు లక్షణాలు అన్నీ కనిపించాయి. నీరసం, చెమటలు పట్టేయటం, కళ్ళు తిరిగిపోవటం, కళ్ళు మసకలు కమ్మేయటం. అప్పుడు చైనా 31 డోస్ వేస్తే ఆ సల్ఫర్ కాస్త యాంటీడోట్ అయిపోయింది. చైనా లక్షణాలు కూడా మనకి ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్లో మళ్ళీ మార్పు వచ్చింది. అలా కొంతమందిలో కొన్ని డ్రగ్స్ ఏమవుతాయంటే మీకు సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. హోమియోపతిలో కూడా అంటే మనకి సెన్సిటివ్ పేషెంట్స్లోనే జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఏంటంటే మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చైనా వేసినట్టయితే మనకి అది అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడిపోతూ ఉంటారు. అలాగే ఎనిమికల్స్ ఏంటంటే, ఎనిమికల్స్ అంటే ఈ మందు వేసిన తర్వాత ఈ మందు వేయకూడదు, దాన్ని ఎనిమికల్స్ అంటారు. వేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తేడా గమనించారు. వీళ్ళు ఇయర్స్ టుగెదర్ చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి మనకు వాళ్ళు గమనించినటువంటి కొన్ని అంశాలు మనకి ఇచ్చారు. ఆ రకంగా మనం చూసుకుంటుంటే
ఎనిమికల్ లిస్ట్ కానీ యాంటీడోట్ కానీ ఇవన్నీ కూడా పెద్దలైనటువంటి వాళ్ళు మనం ఫాలో అయ్యి మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఫాలో. చైనా తర్వాత డిజిటాలిస్ వేయకూడదు. చైనా డిజిటాలిస్ రెండు కూడా ఎనిమికల్ రెమెడీస్ అన్నమాట. అందువల్ల చైనాలోను డిజిటాలిస్లోను కూడా లక్షణాలు ఒకేలా ఉంటాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే చైనా ఇంకోటి కూడా ఆప్షన్ చెప్తా ఉంటాం. చైనా డిజిటాలిస్ ఎనిమికల్ డ్రగ్స్ కాబట్టి కొంతమంది హార్ట్ పేషెంట్స్లో మనం వైద్యం చేసేటప్పుడు హార్ట్ పేషెంట్కి వైద్యం చేసేటప్పుడు అక్కడ వాళ్ళు డిజిటాలిస్ సంబంధించినటువంటి మందులు వాడుతూ ఉంటారు. డిజిటాలిస్ సంబంధించినటువంటి మందులు వాడుతున్నప్పుడు అక్కడ కనుక మనకు చైనా ఇండికేట్ అయినట్టయితే చైనా ప్లేస్లో మనం డిజిటాలిస్ అనే మందుని 34లో కనుక డోస్ వేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఈ వీక్నెస్ ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో చైనాలో అవన్నీ కూడా డిజిటాలిస్లో కూడా ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఓ పెక్యులారిటీ ఏంటంటే అది దాంట్లో పల్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది అనమాట. మిస్సింగ్ బీట్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ అంటే మనకి టిక్కు 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 మనం ఎలా కొట్టుకుంటూ ఉంటుంది కదా నిమిషానికి 72 సార్లు. అందులో ప్రతిసారి 3వ బీట్ మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే టిక్ 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 అలాగా గ్యాప్ ఇచ్చి ఎక్కడైతే మిస్ అవుతుందో అదే నెంబర్ బీట్ మిస్ అవుతా ఉంటాం. కొంతమందిలో 3వ బీట్ మిస్ అవ్వచ్చు, కొంతమందిలో 5వ బీట్ మిస్ అవ్వచ్చు, కొంతమందిలో 7వ బీట్ మిస్ అవ్వచ్చు. ఈ రకమైనటువంటి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఎవరైతే ఉంటాయో దాంతోపాటుగా హార్ట్లో కొన్ని కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి ఎలోపతి వాటిలో ట్రీట్మెంట్లో వాళ్ళు డిజిటాలిస్ పెట్టినప్పుడు మనం తొందరపడి మనం చైనా లాంటి మందులు ఇవ్వకూడదు అనమాట. దాని బదులు ఏం చేస్తారంటే మీరు డిజిటాలిస్ ఇవ్వండి కావాలి. డిజిటాలిస్ ఇస్తే దాని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అలాగే నేను డిజిటాలిస్ ఏమి న్యూట్రలైజ్ ఏమి అయిపోదు, కానీ మీరు ఇచ్చిన మందు ఇంకా బాగా పనిచేసి ఆ కండిషన్ నుంచి ఇంకా మీకు బాగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది చైనా. సార్ హయ్యర్ పవర్ ఇచ్చినట్టు అవుతున్నాడు, చాలా బాగుంది. అంటే 30 నుంచి 200కి వెళ్ళినట్టుగా. సార్ చెప్పండి సార్. హయ్యర్ పవర్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. బికాస్ దే ఆర్ యూజింగ్ డిజిటాలిస్ అలోపతి. మనం డిజిటాలిస్ 30 ఇచ్చామంటే హయ్యర్ పవర్ ఇచ్చినట్టుగా ఉంది. హయ్యర్ పవర్ ఇచ్చినట్టు అవుతుంది. దాని తాలూకు అంటే ఇప్పుడు వాళ్ళు అది వాడుతుండు కూడా మన దగ్గరికి వచ్చారంటే దే ఆర్ సఫరింగ్ విత్ సమ్ అదర్ కంప్లైంట్స్ కదా. అవి అంటే ఎలోపతిలో డిజిటాలిస్ వాడుతూ మన దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటే ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. పేషెంట్లో ఇదే రకమైన ఒక హార్ట్ పేషెంట్ ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గర మందులు వాడుతున్నాడు, ఒక గుండె డాక్టర్ గారి దగ్గర వాడుతున్నప్పుడు ఆయన మన ఇంట్లో పేషెంట్ అవ్వచ్చు లేకపోతే మన పేషెంట్ అవ్వచ్చు. వాడుతున్నప్పుడు ఏం చేశాడంటే అతను సడన్ గా అతనికి ఈ రకమైనటువంటి ఎమర్జెన్సీ కండిషన్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాడే మందులు లిస్ట్ చూస్తే దాంట్లో డిజిటాలిస్ ఉంది. అంచేత మీరు ఏం చేస్తారంటే అంటే మనకి డిగాక్సిన్, లెనాక్సిన్ అని కొన్ని మందులు ఉంటాయి అనమాట. అదనమాట డిజిటాలిస్ అని ఎవరు అక్కడ బ్రాండ్ నేమ్ అలా ఉంటుంది. అది డిజిటాలిస్ అనే దాని నుంచి తయారు చేసినటువంటి మందు. అప్పుడు మీరు డిజిటాలిస్ 30 ఇవ్వండి. 30 ఇచ్చిన తర్వాత ఆ అక్యూట్ ఎమర్జెన్సీ అక్యూట్ ఎమర్జెన్సీ కాస్త తగ్గుతుంది. తర్వాత ఒకవేళ వాళ్ళు ఆ మందులు కాస్త డిస్కనెక్ట్ చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దీన్ని బట్టి ఫాలోఅప్ ఇవ్వచ్చు. అది లేదు అదే ట్రీట్మెంట్ బాగుందని అనిపించింది. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి లేకుండా మనం చూసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి సార్ మీకు? సార్ మీరు సార్ చెప్పండి. లిమ్స్ రెండు ఒకే విధంగా నీరు పడితే అది గుండె కానీ లేకపోతే కిడ్నీస్ కానీ ప్రాబ్లం ఉన్నట్టు చెబుతున్నారు. అలా కాకుండా ఒకళ్ళు లేకపోతే చెయ్యి బాగా వాచి రెండోది వాచకుండా నీరు పట్టకుండా అనుకోండి, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మీకు రెండు పడితే మనం వీ హ్యావ్ టు సస్పెక్ట్, అంతే. అది ఉంటుందని కాదు. 2 పాదాలు నీరు పడితే వీ హ్యావ్ టు సస్పెక్ట్ ది కిడ్నీ ప్రాబ్లం ఆర్ హార్ట్ ప్రాబ్లం ఆర్ ఎనీమియా. ఈ మూడింట్లో ఏదై ఉంటుంది. అలా అక్కడ ఒకే కాలు మీకు నీరు పడుతుంది అనుకోండి, వి నెవర్ సస్పెక్ట్ కిడ్నీ ప్రాబ్లం ఆర్ హార్ట్ ప్రాబ్లం. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం కిడ్నీ రెండు కూడా పడతా ఉంటాయి సాధారణంగా. అలాంటి కండిషన్స్ లో ఒకే కాలు నీరు పట్టినప్పుడు వి సస్పెక్ట్ ది మేబీ సెల్యులైటిస్. కొంతమందిలో సెల్యులైటిస్ అని కానీ లేకపోతే రక్తం వెళ్ళే దారిలో ఏమవుతుందంటే ఆ రక్తం అంటే మళ్ళీ హార్ట్కి మళ్ళీ రక్తం చేరుతుంది కదండి, వెయిన్స్, వాటిలో కొన్ని బ్లాక్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే మనకి పాదంలో నీరు పడుతుంది. దాన్ని బట్టి మీరు లక్షణాలను బట్టి ఇండికేషన్స్ బట్టి మీరు మందు తీసుకుంటే తగ్గిపోతుంది. దాంట్లో అంత సీరియస్నెస్ ఉండకపోవచ్చు అనమాట అది. కానీ సాధారణంగా ఒక కాలు నీరు పట్టడం అనేది సాధారణంగా అంత ఎమర్జెన్సీ కండిషన్ కాదు సార్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కి ఈ మందుని ప్రిస్క్రైబ్ చేయొచ్చా మనం? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ హోమియోపతిలో అద్భుతంగా తగ్గుతుంది సార్. IBS అంటారు దాన్ని మామూలుగా అందరూ కామన్ గా.
ఐబిఎస్ అంటే అర్థం ఏంటంటే లోపల పేగులు ఏవైతే ఉంటాయో ఆ పేగులు ఏమవుతాయంటే వాటిలో కదలికలు ఉండవలసిన దానికంటే కూడా పెరిస్టాలిక్ మూమెంట్స్ బాగా పెరిగిపోతాయి అనమాట. అంటే ఒక వస్తువుని ఇక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని అంత దూరం తీసుకెళ్లాలంటే ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు పడితే దీంట్లో 1 నిమిషంలోనే అక్కడ దాకా తీసుకుపోతా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ వీళ్ళకి తొందరగా వీళ్ళకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. దీనికి కొద్దిగా మెంటల్ తాలూకు అంటే మైండ్ తాలూకు సిమ్టమ్స్ కూడా కొద్దిమంది జోడించి ఉంటాయి. దాంట్లో మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ సాధారణంగా ఇస్తాం. అలాంటి కండిషన్స్ తో పాటుగా చాలా మందిలో ఈ ఫ్రీక్వెంట్ లూజ్ మోషన్స్ అవి అయిపోవడం, మానసిక లక్షణాలు ప్రామినెంట్ గా లేకపోతే అక్కడ ఉన్నటువంటి లక్షణాలు మనం చూసుకుని ఎలోసి కానీ, పోడోఫైలం కానీ, నక్స్వామికా కానీ, అర్జెంటోనైట్రికం కానీ, లేకపోతే చైనా కానీ ఇలాంటి మందులు కనుక మనం అక్కడ అవసరం బట్టి కనుక మనం ఇచ్చుకున్నట్టయితే కొద్ది మందిలో షుగర్ క్లార్మయాజం ఉన్న వాళ్ళు కూడా ఐబిఎస్ ఎక్కువ ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. షుగర్ క్లార్మయాజం అంటే నిలకడలేని స్వభావం, ఎక్కువ తిరగాలనిపించటం, ఒక దాని మీద ఆసక్తి లేకపోవటం, ఎక్కువ సబ్జెక్ట్ మారటం ఉండటం, ఉద్యోగం మారటం ఉండటం, ఏమండి తర్వాత స్పెండ్ థ్రిఫ్ట్ అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇలాంటి తత్వం ఉంటే మనం షుగర్ క్లమ్ అనేటువంటి ఒక మనకి డ్రగ్ అనే అనిపిస్తుంది అనమాట కాన్స్టిట్యూషనల్ గా. అలాంటి కండిషన్స్ లో కూడా మనం ఇలాంటి పేషెంట్స్ లో కనుక మనకు అలాంటి మానసిక లక్షణాలు ఉన్నప్పుడు మీరు ట్యూబర్క్లోన్ 200 అంటే అక్కడ ఈ మోషన్స్ ట్యూబర్క్లోన్ లో ఉండవు, కానీ ఆ మెంటల్ సిమ్టమ్స్ బట్టి కనుక మీరు ట్యూబర్క్లోన్ 200 ఒక డోసు ఇచ్చినట్టయితే ఎంటే ఐబిఎస్ కాస్త తగ్గిపోతుంది అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో మీరు ట్యూబర్క్లోన్ కంటే కూడా అక్కడ ట్యూబర్క్లోన్ ఇవ్వాల్సిన పరిస్థితి కంటే బాగా పేషెంట్ వీక్ గా ఉండి బాగా నీరసపడి ఉంటే బ్యాసిల్ని ఇవ్వండి. బ్యాసిల్ను 200 ఒక డోసు ఇవ్వండి. బ్యాసిల్ను 200 ఒక డోసు ఇచ్చినట్టయితే దాంతో మీకు బాగా తగ్గుతుంది. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ గా పేషెంట్ అతను అర్జెంటోనైట్రికంలోకి వస్తాడా, పోడోఫైలంలోకి వస్తాడా, లేకపోతే ఇంకో దాంట్లోకి వస్తాడా, చైనాలోకి వస్తాడా, నక్స్వామికాలోకి వస్తాడా, ఇవన్నీ చూసుకుని ఇచ్చినా సరే మీకు అద్భుతంగా తగ్గడం అనేది జరుగుతుంది. అంతేత వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్ ఈస్ ఏ ట్రమండస్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది హోమియోపతి ఫర్ ది ఐబిఎస్ ప్రాబ్లం. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీ నోట్స్ ని మళ్ళీ ఇంకొకసారి చూడాలంటే ఏదైనా మార్గం చెప్పండి. మీకు నోట్స్ నేను మీకు పెడతాను. ఓకే సార్, నోట్స్ మీకు వాట్సాప్ పెడతాను, చూసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నేను యాక్చువల్గా ఏంటంటే 2 క్లాసులు చెప్తారు అనుకున్నాను. ఒకటేమో సెకండ్ ప్రిస్క్రిప్షన్, రెండోదేమో చైనా. కానీ మొత్తం టైం అంతా చైనాతో సరిపోయింది. అంచేత సెకండ్ ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు పేరు ఎలా ఉంది కానీ అసలు హోమియోపతి అంతా కూడా అక్కడే మీకు కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అనమాట. అంచేత సెకండ్ ప్రిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఎవరు మిస్ అవ్వకండి. అది మీరు ఫస్ట్ మందు వేసిన తర్వాత సెకండ్ టైం మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఆ మందు ఇవ్వాలా, మార్చాలా, యాంటీడోట్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలన్నది అంతా అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద వెళ్తుంది అనమాట. అంచేత నా అడ్వైజ్ ఏంటంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ మాత్రం అందరూ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పాత వీడియోలు పెట్టండి సార్. కొద్దిగా ఈ మధ్య బిజీగా ఉండటం వల్ల ఆగింది, కానీ మీకు అన్ని మొత్తం అన్ని పెట్టేస్తాం. సార్ చెప్పండి సార్. అప్పుడు ప్లాస్టిక్ లో 3 పూట్లు చెప్పేస్తే 3 పూట్లు అని నైట్ ఏది ప్లాస్టిక్ నిద్ర పట్టడానికి ప్యాసిఫ్లోరా మొదటి నుంచి 3 పూట్ల, ఒక పూట సరిపోదు మీకు. 3 పూట్లు వేసుకుని నైట్ నిద్ర పడుతుంది, పగల పడుతుంది. ప్యాసిఫ్లోరా మొదటి నుంచి 3 పూట్ల సార్. ఉదయం కానీ వేస్తే సార్ చెప్పండి. నమస్తే, నేను రఘునాథ్ సాయి. రఘునాథ్ సాయి గారు చెప్పండి. సరిగా వినబట్టలేదు. డే టైమ్ లో వేసిన కొద్దిసేపటి నిద్ర వస్తుందని చెప్తారు. ఏమీ రాదు. ఎవరికంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి వేస్తే అవుతుంది. అంటే నిద్ర పట్టలేని వాడికి, అంటే నిద్ర అయితే బాగా పడుతున్న వాడికి మీరు ప్లాస్టిక్ ఇలాంటి మదర్ డింజలు వాడితే పగల మొత్తం రావచ్చేమో, కానీ ఈ నిద్ర పట్టినట్లుగా మాత్రం అంటే మనం ఎప్పుడేస్తున్నాం, మనం రాత్రులంతా మెలుగుగా ఉండి నాకు నిద్ర పట్టట్లేదండి, తెల్లవారులు మెలుగుగా ఉంటున్నాను, చాలా నీరసం వచ్చేస్తుంది, నాకు పనులన్నీ పాడైపోతున్నాయని చెప్తారు కదా. అటువంటి వాళ్ళకి మీరు ప్లాస్టిక్ వేస్తారు. మీరు రాత్రి ఒక పూట వేసుకుని మీరు 2 వాడికి 1 నెల 2 నెలలు పట్టేస్తుంది అనుకోండి, మీ హోమియోపతి మానేస్తాడు వాడు వాటి మీ దగ్గర. అందువల్ల అలాంటి కండిషన్లో ఏం చేస్తారంటే 3 పూటలు ఇవ్వండి. 3 పూటలకి మనకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే వాడు నిద్ర బాగా పట్టి బాగుందంటే వెంటనే డిస్కనెక్ట్ చేసేయండి. అంతకంటే ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్తే సార్, వన్ సెకండ్. నమస్తే సార్. ఇది ప్యాసిపోరా గ్లాస్ నీళ్ళలో పోయాలండి. ఒక అర గ్లాస్ కానీ గ్లాస్ కానీ అంటే ఏం లేదు. 20 చుక్కలు వేసేటప్పుడు నీళ్లు తక్కువ ఉంటే కొద్దిగా వికారం పెడుతుంది అనమాట. మరి ఆల్కహాల్ కదా అది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు ఎక్కువైతే బాగుంటుంది.